Being recorded. Yeah. సింధు గారు నమస్తే. Yeah, I'm here. ఆ, ఉమ్. నమస్తే అండి. నానా నేను మేడం అందాం అనుకున్నా కానీ తనని అక్క అని పిలవాలనిపిస్తుంది చూస్తుంటే, అంటే నా కోసం కాదు పిల్లలు. Yeah. సింధు గారు మెడిసిన్ స్టడీ చేశారు అండ్ ప్రజల హెల్త్ గురించి, ఓవరాల్ హెల్త్ గురించి తను చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చాలా వర్క్ అండ్ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. సో మన లైఫ్ స్టైల్, హెల్దియర్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేది అందరికీ చెప్తూ ఉంటారు, పిల్లలకి పెద్దలకి. మన బాడీ, మైండ్, ఎమోషన్స్ ఇవన్నీ ఎలా కనెక్ట్ అయి ఉంటాయి, నేచర్తో మనం ఎలా కనెక్ట్ అయి ఉండాలి, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మేడం మనకి తెలియజేస్తారట. అండ్ ఆల్సో అర్త్ని మనం ఎలా కాపాడుకోవాలి, మనం చేయగలిగే సింపుల్ సింపుల్ థింగ్స్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడం గురించి కూడా మనతో షేర్ చేసుకుంటారు. సో మేడం ఈ ఏరియాస్లో ఎక్స్పర్ట్. సో ఇవాళ మనతోటి తనకి తెలిసినది మనందరితో షేర్ చేసుకోవడానికి వచ్చారు. వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండి. ఐ హ్యాండ్ ఓవర్ ద సెషన్ టు యూ. చిల్డ్రన్ ప్లీజ్ కోఆపరేట్ చేయండి అన్న. ఆన్సర్ చెప్పగానే మ్యూట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. Thank you, Srilakshmi Garu. Thank you for introduction. మోస్ట్ వెల్కమ్. Hello, పిల్లలు. How are you? ఎలా ఉన్నారు? మ్యామ్ బాగున్నా మ్యామ్, మీరు ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. వెరీ గుడ్. సో సో మీకు ఇంగ్లీష్ తెలుగు రెండు అర్థమవుతుంది కదా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే ఎస్ మ్యామ్. ఓకే. సో ఇవాళ అందరు లంచ్ చేశారా? చేసాం మ్యామ్. అందరు లంచ్ చేశారా? ఎస్ మ్యామ్. Yeah? ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసుకుని ఏం తిన్నారో చెప్పండి లంచ్ కి. ఎవరు చెప్తారు? అనన్య చెప్తావా నువ్వు? లంచ్ కి ఏం చేసావు నాన్న ఇవాళ? గుత్తి వంకాయ చేశాను. గుత్తొంకాయ, అన్నం గుత్తొంకాయ తిన్నావా? ఎస్ మ్యామ్. యా. ఇంకా ఫర్దీన్, సత్య మీరు చెప్తారు, నువ్వు చెప్తావా? చెప్పు, ఏం తిన్నావు లంచ్ కి సత్య? మ్యామ్ నేను ఫంక్షన్ కి వచ్చేది ఉన్నా మ్యామ్. ఏమేం తిన్నావు లంచ్ లో? పప్పు, మ్మ్. రైస్, ఇంకా పెరుగు, ఇంకా చికెన్. పప్పు, రైస్, పెరుగు, చికెన్. ఇంకా ఇంకా ఎవరైనా చెప్తారా? జాహ్నవి. మ్యామ్ ఐ విల్ టెల్. ఫర్దీన్, యా చెప్పు. మ్యామ్ సాంబార్ రైస్, సాంబార్ రైస్, డ్రమ్ స్టిక్ అండ్ కర్డ్ రైస్. ఓకే. జయేష్ నువ్వు చెప్తావా? మ్యామ్ గోంగూర పచ్చడి, పెరుగు మ్యామ్. అన్నం తినలేదా? ఓన్లీ గోంగూర పచ్చడి పెరుగు తిన్నావా? గోంగూర పచ్చడి, పెరుగు అన్నం మ్యామ్. అన్నం కూడా తిన్నావు కదా. సో ఓవరాల్ గా మనం అందరం ఓకే. లక్ష్మి, ఆశ్రిత చెప్తావా నువ్వు? మ్యామ్ స్పినాచ్ కర్రీ, బీన్స్ తొక్కు పచ్చడి, ఇంకా పెరుగన్నం. ఓకే. సో మనం అందరం బేసిక్ గా ఒక ఫాలో అవుతాం కదా. ఏం తింటాం? అందరం డిఫరెంట్ వెజిటబుల్స్ తిన్నా అందరం ఏం ఫాలో అవుతాం? కామన్ గా అన్నం తింటామా? అందరం ఖచ్చితంగా అన్నం తింటామా? పప్పు తింటామా? పప్పు లేదంటే సాంబార్ కదా. మళ్ళీ ఏదో ఒక కూర తింటాం, అంతేనా? ఓకే, నేను మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది మ్యామ్. ఎస్ మ్యామ్ కనిపిస్తుంది మ్యామ్. ఎస్ మ్యామ్. నా స్క్రీన్. ఎస్ మ్యామ్. ఒక్క నిమిషం ఉండండి నాకు. ఓకే. సో ఓవరాల్గా మన ప్లేట్ ఇలానే కనిపిస్తుందా? కొంచెం అటు ఇటుగా అన్నం, పప్పు, కూరగాయలు, పచ్చడి. ఎవరో గోంగూర పచ్చడి తిన్నానని చెప్పారు కదా. ఇంతే ఉంటుంది కదా మన ప్లేట్, కొంచెం అటు ఇటుగా, అవునా కదా? యా. అవును ఉంటది మ్యామ్. మళ్ళీ రోజులో ఎంతో కొంత ఫ్రూట్స్ తింటామా లేదా? ఏమేమి తింటాం ఫ్రూట్స్ మ్యామ్. తింటాం? ఏదో ఒకటన్నా తింటాం కదా. బనానాను, యాపిల్, ఆరెంజ్. ఏ సీజన్లో ఇప్పుడైతే మ్యాంగోస్ కదా. ఇప్పుడు మ్యాంగోస్ తింటున్నామా అందరం? ఫుల్ మ్యాంగో సీజన్ కదా. మ్యాంగోస్ అండ్ వాటర్ మెలన్స్ కూడా మ్యామ్. వాటర్ మెలోన్, మస్క్ మెలోన్, మ్యాంగోస్ తింటున్నారు కదా అందరూ. సో మనం ఓవరాల్ గా అందరం ఇంతే తింటాం కదా. ఇలానే ఇంచుమించుగా తింటాం. ఇవి కాకుండా ఇంకా చాలా తింటాము, బట్ ఇవైతే తింటాం కదా. గ్రేప్స్ కూడా మ్యామ్. యా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మనము ఇప్పుడు ఇప్పుడు ఆ ప్లేట్ చూసారంటే మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్లో ప్లేట్. సో ప్లేట్ చూసారంటే అన్నం ఉంది, పప్పు ఉంది, కూరలు ఉన్నాయి, అప్పడం ఉంది, పచ్చడి ఉంది, ఇట్లా రకరకాల ఫుడ్ ఉంది. సో ఇలా మనం రకరకాల ఫుడ్ తినాలా? ఏదో ఒక్క ఫుడ్ తింటే సరిపోతుందా మనకి?
సరిపోదు మ్యామ్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ తినాలనిపిస్తుంది మ్యామ్. తినాలనిపిస్తుంది టేస్ట్ కోసం, అంతే కదా? We need అలా to కాకుండా different నేను types. చెప్పేది ఓన్లీ అన్నం తింటే సరిపోతుందా, ఆర్ అన్నం పప్పు రెండు తినాలా? మ్యామ్ రెండు తినాలి. అన్నం పప్పు రెండు తినాలి మ్యామ్. ఎందుకు అలాగా? ఎందుకు రెండు తినాలి? ఎందుకు రెండు తినాలి? మ్యామ్ they get different types of nutrition. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్. ఓకే, అనన్య నువ్వేం చెప్పానా? అంటే ఎనర్జీ వస్తుంది కదా మ్యామ్, వేరే వేరే అంటే మనం టైప్స్ ఆఫ్ ఫుడ్ తింటే యా, మ్యామ్ కరెక్ట్. సీరియల్ స్పైసెస్ ఎక్కువ తింటే మనకి ఇంకా ఎనర్జీ వచ్చి బాగా బాగా స్ట్రాంగ్ ఎనర్జీ వస్తుంది మ్యామ్. ఓకే, మీకు సిరల్స్ పల్సెస్ ఆల్రెడీ తెలుసు అనమాట. మీరు స్కూల్లో చదువుకున్నారా? సిరల్స్ పల్సెస్ అంటే, సిరల్స్ కి ఇంకొక పేరు ఏంటి? గ్రెయిన్స్ కదా, గ్రెయిన్స్ అంటాం ఎస్ కదా. మ్యామ్. ఓకే, సో ఇదేంటి? క్రికెట్ టీం. అందరు క్రికెట్ చూస్తారా? Yes ma'am. చూస్తాం మ్యామ్. సో మీరు చెప్పినట్టు మనకి ఓకే, మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ ఎలాగో అన్నం పప్పు ఒక్కొక్కటి ఒక్కొక్క న్యూట్రిషన్ ఇస్తుంది అని చెప్పాం కదా. సేమ్ ఇప్పుడు క్రికెట్ టీం చూడండి, ఒకరేమో బ్యాట్స్మెన్ ఉంటారు, ఒకరేమో బౌలర్ ఉంటారు, ఒకరేమో ఫీల్డింగ్ చేస్తారు, ఇంకొకరు వికెట్ కీపర్ ఉంటారు కదా. ఇలా రకరకాలుగా అందరూ కలిసి ఉంటేనే కదా క్రికెట్ ఆడగలుగుతారు వాళ్ళు. ఎవరో ఒక్కరు లేకపోతే క్రికెట్ ఆడగలమా? నిజమైన మ్యాచ్ ఆడగలమా? No ma'am. ఆడలేము. అలాగే మన ప్లేట్లో ఉన్న ఫుడ్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుందన్నమాట. ఇందాక ఎవరు చాయిస్ చెప్పినట్టు ఒక్కొక్క దానికి ఒక్కొక్క న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. కాబట్టి ఎనర్జీ కోసం అన్నం తినాలి, బలం కోసం స్ట్రెంగ్త్ కోసం పప్పు తినాలి. మళ్ళీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎందుకు? అందులో ఏముంటాయి? విటమిన్స్, మినరల్స్ ఇలాంటివన్నీ ఉంటాయా? యా, ఇవన్నీ ఉంటాయి. ఏం చేస్తాయంటే మెయింటెనెన్స్ కోసం. సో దీన్ని మనకి ఎగ్జాంపుల్గా చూడాలంటే, సపోజ్ ఒక కార్ ఉందనుకోండి. కార్ ఇప్పుడు వెళ్ళాలి అంటే ఎయిదర్ పెట్రోల్ డీజిల్ కొట్టించాలి కదా, ఫ్యూయల్ కావాలి మనకి, అవునా కదా? సో ఫ్యూయల్ అంటే ఎనర్జీ. సో మనకి రైస్ వచ్చి ఫ్రూట్స్ మనకి ఏంటన్నా? ఇక్కడ కార్ ఫ్యూయల్ బదులు మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనకి మినరల్స్ ఇచ్చి మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది. సో కార్కి ఫ్యూయల్ బదులు మనకి ఫ్యూయల్ ఏదంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. యా, సో కార్కి ఫ్యూయల్ అనేది మనకి ఎనర్జీని ఇస్తుంది. సో కార్కి ఫ్యూయల్ ఎలాగో మనకి రైస్ అలాగా, రైస్ నుంచి మనకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఓకే, మరి పప్పు ఏంటి? స్ట్రెంగ్త్ ఏంటి? సరే నా దగ్గర పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, అంతా ఉన్నాయి, కానీ కార్ పార్ట్స్ సరిగ్గా లేవనుకో, సీట్ బాగాలేదు, టైర్స్ బాగాలేదు, ఆ టైర్ పంక్చర్ అయిపోయింది, ఇంకా స్టీరింగ్ బాగాలేదు, బ్రేక్ పడట్లేదు, ఇలా అంతా ఉంటే నీ దగ్గర ఫ్యూయల్ ఉన్నా వేస్టే కదా, అవునా కాదా? మన దగ్గర ఫ్యూయల్ ఒకటి ఉంటే సరిపోతుందా? కార్ చక్కగా ఉండాలా లేదా? సో ఆ కార్ స్ట్రాంగ్గా ఉండడానికి పార్ట్స్ అన్నీ, మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉండడానికి మనకేం కావాలి? పల్సెస్ కావాలి, పప్పు సాంబార్ ఇలాంటివి కావాలి. మరి ఇవి రెండు ఉంటే సరిపోతుందా? అప్పుడప్పుడు మెయింటెనెన్స్ చేయించాలి కదా కార్ని, ఇంజిన్ ఆయిల్ వేయాలి, ఇంకా కార్ని క్లీన్ చేయాలి, అన్ని పార్ట్స్ చక్కగా ఉన్నాయో లేదో చూసుకోవాలి, చిన్న చిన్న రిపేర్స్ వస్తే చేస్తూ ఉండాలి, అవునా కదా? సో దానికోసం మనకి మన బాడీలో కూడా అట్లాంటి ఫంక్షన్ చేయడం కోసం మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కావాలి. సో ఇప్పుడు క్లియర్ అయింది కదా మనకి ఎందుకు అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నం పప్పు ఇవన్నీ కావాలి అని. మరి అందరు తింటున్నారా? మీరంతా అన్ని రకాలు తింటున్నారా? ఫ్రూట్స్ అందరు తింటారా? తింటాం మ్యామ్. తింటారా? ఏం ఫ్రూట్స్ తింటారు? మ్యామ్ మ్యాంగో, వాటర్ మెలాన్, గ్రేప్స్, వాటర్మెలాన్, బనానా, Ma'am గ్రేప్స్. mango, banana, బనానా, మీరంతా చాలా గుడ్ చిల్డ్రన్ నాన్న, watermelon, అన్ని తింటున్నారు. వెరీ గుడ్. మీరంతా apple. బ్లూబెర్రీస్ బ్లూబెర్రీస్ కూడా తింటారా? ఓకే, నైస్. మా దగ్గర సో దొరుకుతాయి మ్యామ్ బ్లూబెర్రీస్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇంకో క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకి ఫుడ్ అంతా మన ప్లేట్ మీదకి వచ్చింది, రైట్? మన అమ్మనో ఇంకెవరన్నా, మన అమ్మమ్మనో నానమ్మనో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు వంట చేస్తారు కదా. వాళ్ళు వంట చేస్తారు, మనం తింటాం. బట్ మన ప్లేట్లోకి వచ్చే ముందు ఈ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది మన ప్లేట్లోకి? దాని జర్నీ ఏంటి? ఫార్మర్స్ దగ్గర నుంచి వచ్చింది Ma'am ఫార్మర్స్ first కష్టపడి seed. Ma'am నాన్న first ఒక్కరు చెప్పండి నాన్న, అందరు చెప్పారనుకో అర్థం కాదు కదా. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఒక ఫర్దీన్ చెప్పు, ఫర్దీన్ నువ్వు చెప్పు. అక్క అడుగుతారు. ma'am నేను first అడుగుతాను, వాళ్ళు ఒక్కటే చెప్పండి మీరు. అందరు జయేష్ నువ్వు ఇంతకు ముందు చెప్పావు కదా, ఇప్పుడు ఫర్దీన్ కి ఛాన్స్ ఇద్దామా? ఓకే మ్యామ్. యా, ఫర్దీన్ నువ్వు చెప్పు.
Ma'am, first ma'am, first the seed will be landed on the land, ma'am. After that, we should pour the water and seed will germinate, ma'am. After that, slowly leaves and flowers start to come, ma'am. After that, the season of the fruit, when the season of the fruit comes, uh, the fruit the flower will become fruit, ma'am. Very nice. After that, the farmers will plug it and sell to the shops, ma'am. After that, we will go and buy that, ma'am. సూపర్ ఫర్దీన్, చాలా బాగా చెప్పావు. సో ఇప్పుడు ఆ, సరే, నెక్స్ట్ టైం నుంచి నేను ఏమైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేయడం వచ్చు కదా, మీకు ఎలా హ్యాండ్ రైజ్ చేయాలి అనేసి ఐకాన్ ఉంటుంది తెలుసు కదా. సో మీరు హ్యాండ్ రైజ్ చేయండి, నేను అడుగుతాను ఎవరు చెప్పాలి అని. బికాజ్ మనం అందరికీ ఛాన్స్ ఇవ్వాలి కదా, చాలా మంది ఉన్నాం కదా, మనము ఎప్పుడు ఒకరే చెప్తే మిగతా వాళ్ళందరూ ఫీల్ అవుతారు కదా. సో మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తాం. సో మీకు ఎప్పుడైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, ఓకేనా? దెన్ యా, సరే. ఇప్పుడు యా, సో ఇప్పుడు ఫ్రూట్స్ గురించి చెప్పా కదా ఫర్దీన్, మనకి ఫ్లవర్స్ నుంచి ఫ్రూట్స్ వస్తుంది, సీజనల్ ఫ్రూట్స్ వస్తాయి, అప్పుడు ఫార్మర్స్ వచ్చి అవి ప్లక్ చేస్తారు. అలాగా రైస్ ఎక్కడి నుంచి వస్తుంది? తను చెప్పింది వచ్చి, ఫర్దీన్ వచ్చి మనకి ఏం చెప్పింది, ఫ్రూట్స్ గురించి చెప్పారు. ఇప్పుడు రైస్ ఎక్కడి నుండి వస్తుంది మనకి? ఎవరైనా చెప్తారా? అనన్య చెప్తావా? చెప్పు. మ్యామ్ ఫస్ట్ వాళ్ళు సోక్ చేస్తారు మ్యామ్, అంటే రైస్ ని సోక్ చేశాక వీటిని వేసిస్తారు మ్యామ్ ల్యాండ్ లో. వేసాక అది గ్రో వచ్చాక వీటినేమో నాటుతారు మ్యామ్ అన్ని ఫీల్డ్ మొత్తంలో. నాటాక అది అలా పెద్దగా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు వీటిని కట్ చేసి మెషిన్ తో దాన్ని సపరేట్ చేస్తారు మ్యామ్. వెరీ గుడ్ నానా. అక్కడ నుండి ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు మ్యామ్. అక్కడ అవి సీడ్స్ దానిపైన ఉన్న కవర్ అంతా తీసేసి మళ్ళీ వాళ్ళ ఫార్మర్ దగ్గర పంపించేస్తాం మ్యామ్. ఫార్మర్ ఏమో షాప్ దగ్గర సెల్ చేస్తే మనం అక్కడికి వెళ్ళి కొంటాం మ్యామ్ షాప్ లో. వెరీ గుడ్ నాన్న. సో మనకి రైస్ మనం ఎక్కడి నుండి చేసుకుంటాం? అన్నము బియ్యం నుంచి చేసుకుంటాం. సో బియ్యం అనేది సీడ్స్ అని అనన్య ఎంత చక్కగా చెప్పింది కదా. సో ఫ్రూట్ అనేది మనం సీడ్ని తినట్లేదు. ఫ్రూట్లో ఏం తింటున్నాం? మామిడి పండు తినేటప్పుడు ఫ్రూట్ చుట్టూ ఉన్న సీడ్ చుట్టూ ఉన్న పల్ప్ తింటున్నాం. కానీ బియ్యం అనేది ఇట్స్ ఎ సీడ్. అనన్య చాలా చక్కగా చెప్పింది కదా. ఇప్పుడు మనం అనన్య చెప్పిందే మనం ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం. మీకు స్క్రీన్ కనిపిస్తుందా నీట్గా, లేదంటే అడ్డంగా ఉన్నాయా? కనిపిస్తుంది మ్యామ్. కనిపిస్తుంది కదా, అడ్డమేం లేదు కదా? కరెక్ట్ గానే కనిపిస్తుంది, మ్యామ్. ఓకే నాన్న, ఓకే. సో ఇప్పుడు మనం అనన్య చెప్పింది ఒకసారి చూద్దామా. సో మనం ఇంట్లో ఏం చేసుకుంటాం? అన్నం చేసుకుంటాం కదా. కానీ అది మనకి ఎక్కడి నుండి వస్తుంది? బియ్యం. అందరు చూసింటారు కదా బియ్యం ఇంట్లో. చూసారా అందరు బియ్యం? చూసారు. మరి ఇది వైట్ గా ఉంది బియ్యం. ఇంకొన్ని బియ్యం ఇలా ఉంటుంది, బ్రౌన్ బియ్యం, బ్రౌన్ రైస్ అంటాం. ఓకే. సో వైట్ రైస్ కి బ్రౌన్ రైస్ కి తేడా ఏంటంటే, బ్రౌన్ రైస్ మీద ఇంకొక పాలిష్ ఉంటుంది అనమాట, ఇంకొక లేయర్ ఉంటుంది. ఓకేనా. సో బ్రౌన్ రైస్ కి దానికంటే ముందు ఎలా ఉంటాయి అవి? వడ్లు. ఇందాక అనన్య ఏం చెప్పింది? సీడ్స్ వస్తాయి, ఆ సీడ్స్ ని మిల్లికి పంపిస్తారు, అక్కడి నుంచి దాని పొట్టంతా తీసేస్తారు అని చెప్పింది కదా. సో మనకి సీడ్స్ ఇలా వస్తాయి అనమాట. ఈ వడ్లని ఒక్కసారి ఈ పైన చూసారా? ఈ వడ్లు చూసారా ఎలా ఉన్నాయో? ఎప్పుడైనా చూసారా మీరు వడ్లు డైరెక్ట్ గా? ఈ వడ్లు చూడండి ఎలా ఉందో, మొత్తం పొట్టుగా ఉంది. కానీ మన బియ్యం చూడండి ఎలా ఉందో. సో ఈ వడ్లని చాలా సార్లు ప్రాసెస్ చేస్తారనమాట. ఫస్ట్ ఏమో పైన ఉన్నదంతా పొట్టు తీసేస్తారు, మళ్ళీ పాలిషింగ్ చేస్తారు, అప్పుడు వస్తుంది మనకి వైట్ రైస్. సో ఈ వడ్లు ఎక్కడి నుండి వస్తాయి మనకి? ఇలాగా గడ్డి మొక్కల నుంచి వస్తాయి. దీన్ని మనం ప్యాడీ అంటాం కదా, ప్యాడీ క్రాప్ అంటాం. సో ఎంతమంది చూసారు ప్యాడీ క్రాప్? ఇంతకు ముందు ఎవరో చెప్పారు విలేజ్కి వచ్చాను అనేసి. మీ విలేజ్ లో ఉన్నాయా ప్యాడీ క్రాప్స్? మ్యామ్ చాలా ఉన్నాయి మ్యామ్. చాలా ఉన్నాయి. సో అందరూ చూసారా? ఎవరైనా చూడలేదా ప్యాడీ? ఎవరైనా చూడలేదా? ఎవరైనా ఇవి మొక్కలు అందరు చూసారా? ఆల్మోస్ట్ అందరు చూసారా? ఓకే. డైరెక్ట్ గా చూసారా? వీక్షిత నువ్వు చూసావా నాన్న? ఎస్ మ్యామ్. వెరీ నైస్. సో ఇలా
ఇందాక అనన్య చెప్పింది కదా, ఫస్ట్ చిన్న 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 సీడ్స్ వేసేస్తాము. ఆ సీడ్స్ అంతా ఫస్ట్ చిన్న గడ్డిలాగా వస్తుంది అనమాట. ఆ గడ్డిని అంతా తీసి మళ్ళీ చక్కగా ప్లాంట్ చేస్తారు వాళ్ళు. ప్లాంట్ చేసి అది పెద్దగా ఇలా అవుతాయి. పెద్దగా వచ్చి మళ్ళీ మనకి ఇట్లా వడ్లు వస్తాయి కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత వస్తాయి. సో ఇది మనకి రైస్ ఇలా వచ్చింది. మరి పప్పు ఎలాగా వస్తుంది మనకి? హౌ పప్పు హ్యాస్ కమ్ టు అవర్ ప్లేట్? వాట్ ఈస్ ద జర్నీ ఆఫ్ ద పప్పు? ఎనీవన్ నో? ఎవరికైనా తెలుసా పప్పు ఎలా వచ్చింది మన ప్లేట్లోకి? పప్పు దేంతో చేస్తారో చూసారా ఇంట్లో అమ్మ వంట చేసేటప్పుడు? హ్మ్? ఇలా కందిపప్పు అంటాం. ఇది ఉందా మీ ఇంట్లో? కదా, సాంబార్ అయినా పప్పు అయినా మనం దేంతో చేస్తాం? కందిపప్పు కందిపప్పుతో చేస్తాం. ఇందాక మీరు అన్నారు కదా సెరల్స్ పల్సెస్ అని. సో ఇది పల్స్ అన్నమాట. ఇంతకు ముందుది బియ్యం ఏమో సెరల్స్, ఇవేమో పల్సెస్. సో ఈ కందిపప్పు ఇది రెండు రెండుగా హాఫ్ హాఫ్ చేశారనమాట. దానికంటే ముందు ఎలా ఉంటుందంటే కందిపప్పు ఇట్లా ఫుల్గా ఉంటాయి, రౌండ్గా బోల్స్ లాగా ఉంటాయి. సో ఆ కందిపప్పుని పొట్టు తీసేస్తే అప్పుడు మనకి పొట్టు తీసేసి దాన్ని సగం సగం చేస్తే అప్పుడు ఇట్లా అవుతుంది అనమాట మనకి. మనం ఇంట్లో వంట చేసుకునేది ఇదే కదా, ఇదే వాడుకుంటాం మనం, ఇవి వాడము కదా. కానీ మనకి వింటర్ సీజన్లో కందికాయలను దొరుకుతాయి కొన్ని ప్రదేశాల్లో. సో ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఇట్లాంటి కాయల నుంచి వస్తాయి. చూసారా ఎవరన్నా? మనకి ఎస్ వింటర్ సీజన్లో మాత్రమే దొరుకుతాయి ఇవి, అవునా? సో ఇవేమో గ్రీన్గా ఉన్నాయి, మరి ఇవేమి రెడ్గా ఉన్నాయి, ఎందుకు అలాగా? ఎవరైనా చెప్తారా? మ్యామ్ అవి అప్పుడు పచ్చిగా ఉన్నాయి మ్యామ్. యా కరెక్ట్, పచ్చిగా ఉన్నప్పుడు తినేస్తే గ్రీన్గా ఉంటాయి. అదే మనకి ఎక్కువ రోజులు రావాలనుకో ఏం చేస్తాము, వాటిని ఇంకొంచెం ముదిరేంత వరకు పెట్టి వాటిని మళ్ళీ ఎండబెట్టుకుని, చూడు ఎంత ప్రాసెస్ ఉందో. ఫస్ట్ ఏమో మనకు కాయలు వస్తున్నాయి, ఆ కాయల్ని ఇంకొంచెం ముదిరేసి ఇక్కడ ఎర్రగా ఉన్నాయి కదా అలా ఎర్రగా అయ్యేంత వరకు పెడితే ఎర్రగా గింజలు వస్తాయి, ఆ కాయల్లో నుంచి గింజలు వస్తాయి. ఆ గింజల్ని ఎండబెడతారు, ఆ ఎండబెట్టిన గింజల్ని మళ్ళీ పొట్టు తీసి మళ్ళీ దాన్ని సగం సగం చేస్తారు. ఎంత పెద్ద ప్రాసెస్ కదా. మన ప్లేట్ దగ్గరకు వచ్చే లోపల చాలా పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. మరి వీటి చెట్టు ఎలా ఉంటుంది? ఇందాక బియ్యం ఎట్లా వచ్చిందో చూసాం, ఎలాంటి గడ్డి మొక్కల నుంచి వచ్చింది బియ్యం కదా. ప్యాడీ అంతా గడ్డిలానే ఉంటుంది, మన బయట తిరిగే గడ్డి కాదు, వేరే గడ్డి, బట్ అది కూడా గడ్డే అనమాట. ఈ మొక్క ఎలా ఉందో చూసారా? ఇది ఎలా ఉంది? నార్మల్ ఒక చిన్న మొక్కలా ఉంది కదా. సో మన గడ్డి మొక్కకి దీనికి తేడా అర్థమవుతుందా మీకు? డిఫరెన్స్ బాగా తెలుస్తుంది కదా. Yes, ma'am. దిస్ ఈజ్ ఇది ఒక మన కందిపప్పు ఫీల్డ్ అన్నమాట. మొత్తం ఫ్లవరింగ్ వచ్చినప్పుడు చూసారా ఎంత అందంగా ఉందో. సో కందిపప్పులు ఇందాక ఎవరో చెప్పారు కదా, కాయల నుంచి ఫస్ట్ ఫ్లవర్ వస్తుంది, ఫ్లవర్ పొలినేట్ అయితే మళ్ళీ కాయ వస్తుంది అనేసి. సో కందికాయలు కూడా అలానే వస్తాయి. చూసారా ఎంత బాగున్నాయి కదా, ఎల్లో కలర్ ఫ్లవర్స్. సో ఈ ఫ్లవర్స్ అన్ని పోలినేట్ అయ్యాక చాలా అప్పుడు మనకి బాగున్నాయండి. కందికాయలు వస్తాయి కదా. చాలా బాగుంది కదా. సో ప్యాడీ చాలా ఫీల్డ్కి బాగుంది. దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇందాక మీరు ప్యాడీ ఫీల్డ్ చూసారు కదా, ప్యాడీ ఫీల్డ్ ఎట్లుంది? అంత గడ్డి, ప్యాడీ అంత గడ్డి కదా. కానీ కందికాయలు ఎలా ఉన్నాయి, కంది చెట్లు ఎలా ఉన్నాయి? చిన్న 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 మొక్కల్లా ఉన్నాయి, అంతేనా? దీనికి చూడండి ఆకులు వేరేలా ఉన్నాయి, ఇంకా చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, ఇది గడ్డిలా ఉండేవన్నీ మనం ఏమంటాము, మీరు ఇందాక సెరల్స్ అన్నారు కదా, దానికి ఇంకో చిన్న సింపుల్ పేరు ఏంటంటే గ్రెయిన్స్. చెప్పండి, గ్రెయిన్స్. Brains. గ్రెయిన్స్, నైస్. సో ఇలా మనకి రైస్ లాగా ఇంకా ఏమేమి గ్రెయిన్స్ ఉన్నాయి? ఏమేమి ఉన్నాయి మనకి గ్రెయిన్స్? గోధుమలు, వీట్ అంటామా, రైస్ నుంచి అన్నం చేసుకుంటాం, గోధుమల నుంచి రొట్టెలు చేసుకుంటాం, చపాతీలు చేసుకుంటాము, బ్రెడ్ చేసుకుంటాము. Cooked rice. Millet. సోక్డ్ రైస్ అంటే నథింగ్ బట్ రైస్ ని సోక్ చేస్తే వచ్చేదే సోక్డ్ రైస్, రైట్? ఇంకా మిల్లెట్స్ అంటే రాగులు, జొన్నలు. సో ఇవన్నీ ఏంటంటే అన్ని సీడ్సే, కానీ మనకి ఎలాంటి ప్లాంట్స్ నుంచి వస్తున్నాయి? గ్రాస్ ప్లాంట్స్ నుంచి వస్తున్నాయి అవన్నీ. సో బుక్ ఉందా మీ అందరి దగ్గర? ఎవ్రీ వన్ హ్యాస్ బుక్స్, నోట్ బుక్స్ Yes, ఉన్నాయా అందరి దగ్గర ma'am. నోట్ బుక్స్? యా. సో మీ నోట్ బుక్ లో అందరు Yes, రాసుకోండి, ma'am. గ్రెయిన్స్, గ్రాస్ ప్లాంట్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రెయిన్స్. ఓకేనా? ఇక్కడ ఇలా రాసుకోండి, గ్రాస్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ గ్రెయిన్స్. తెలుగులో ఏమంటారు? ధాన్యాలు అంటాం. ఓకే. ఇంకా మిగతావి పల్సెస్ దేని నుంచి వస్తున్నాయి? స్మాల్ ప్లాంట్స్ నుంచి వస్తున్నాయి, వాటిని ఏమంటాము? పప్పు ధాన్యాలు అంటాం. ఇంతవరకు అందరికి అర్థమైంది కదా ఏంటి డిఫరెన్స్ ఇప్పుడు మనకి? ఈ మొక్కలు ఒకటేమో గడ్డిలాగా. మ్యామ్ ఒక్క నిమిషం, నన్ను తీయొద్దు మ్యామ్ ఆ స్లైడ్. సరే నాన్న.
సో అన్నీ రాసుకోకండి. ఇవి కిందవి మీకు బొమ్మలు అవసరం లేదు, అవి మనం మళ్ళీ చూద్దాము, నెక్స్ట్ స్లైడ్స్లో కూడా వస్తాయి. ఇది మాత్రం రాసుకోండి. గ్రాస్ ప్లాంట్స్ నుంచి ఏమొస్తాయి? గ్రెయిన్స్ వస్తాయి. మీరు అన్నారు కదా సెరల్స్ అని, వాటినే గ్రెయిన్స్ అంటాం. వాటిని తెలుగులో ఏమంటాము? ధాన్యాలు అంటాం. స్మాల్ ప్లాంట్స్, చిన్న చిన్న మొక్కల నుంచి ఏమొస్తాయి? పల్సెస్ వస్తాయి. దాన్ని ఏమంటాము? పప్పు ధాన్యాలు అంటాం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళనా నాన్న? వెళ్ళొచ్చు మ్యామ్, నేను Yeah. రాసేసాను. ఇవన్నీ చూడు రకరకాల పప్పు ధాన్యాలు. మనం ఎలా అయితే ఇప్పుడు ఇందాక రైస్ లాగా గోధుమలు ఉన్నాయి, వీట్ ఉన్నాయి, మిల్లెట్స్ ఉన్నాయి అనుకున్నామో, ఇవన్నీ రకరకాల పప్పు ధాన్యాలు. వీటిని ఎలా కనిపెడతాం? ఇవన్నీ ఒకటేనా, ఇవన్నీ ధాన్యాలా అంటే, ఇది చూసారా ఇట్లా కాయల లోపల గింజలు వస్తాయి అనమాట. ఇవన్నీ కామన్గా దే ఆర్ లైక్ కజిన్స్, సేమ్ ఫ్యామిలీ. ఇప్పుడు మన ఫ్యామిలీ ఉంటుంది, మనం ఇంట్లో మన పేరెంట్స్కి మీరు మీ తమ్ముడో చెల్లో అక్కనో ఉంటారు. అలాగా మీ పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళకి పిల్లలు ఉంటారు, మీ మేనత్త మేనమామ వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా. కానీ మీరందరూ ఒకటే ఫ్యామిలీ కదా. మీరందరూ డిఫరెంటే కానీ అంతా ఒకటే ఫ్యామిలీ కదా. అలాగా ఇవన్నీ ఒకటే ఫ్యామిలీ అనమాట. అన్నీ పల్సెసే, బట్ డిఫరెంట్ కజిన్స్ లాగా. ఓకే, కానీ అన్నిటికీ కాయలు ఇట్లనే వస్తాయి అనమాట. కాయలు వచ్చి కాయల లోపల ఒక గింజ ఉంటుంది. ఆ గింజ చూడండి, 2 ఉంటాయి గింజలో. ఇప్పుడు మీరు బియ్యాన్ని ఇలా రెండిటిగా చీల్చగలరా? లేదు కదా. బియ్యం ఒక్కటే ఉంటుంది, దాన్ని చీల్చలేము మనం. కానీ వీటిని ఏమంటే రెండిటిగా ఇట్లా చీల్చచ్చు. దాన్ని మనం కోట్లిడన్స్ అంటాం అనమాట. సో దా విధంగా మనము ఇవి ధాన్యాల, పప్పు ధాన్యాల అని కనిపెట్టచ్చు. పప్పు ధాన్యాలు అంటే మనకి ఇలా 2 ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తాము, ఇప్పుడు మీ కింద కందిపప్పు చూపించాను, అది ఆల్రెడీ హాఫ్ చేసేస్తున్నారు కదా. సో ఏదైనా ఇట్లా హాఫ్ అన్నా ఉంటుంది, ఇలా మొత్తం అన్నా ఉంటుంది. ఓకేనా? సో మనం పప్పు ధాన్యాల్లో ఇంకా మనం బాగా రోజు రెగ్యులర్గా చూసుకునేది, లైక్ చాలా వంటల్లో వేసేది ఏం చెప్పండి? బఠానీ, పచ్చి బఠానీ. అందరు తింటారా బఠానీ? అది కూడా పప్పు ధాన్యమే, అది కూడా పల్స్. తింటారు కదా. నాకైతే చాలా ఇష్టం గ్రీన్ పీస్. ఇప్పుడు నీకు కూడా ఇష్టమా? సేమ్ పించ్. ఇప్పుడు చూడండి వెజిటేబుల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది తెలుసా మీకు? పొటాటో మనకి గ్రౌండ్ కింద నుంచి వస్తుందని ఎంతమందికి తెలుసు? మ్యామ్ తెలుసు మ్యామ్. తెలుసు కదా, తెలుసు మ్యామ్. స్కూల్లో కూడా మీకు వచ్చింటుంది. వెరీ గుడ్. క్యారెట్స్ కూడా మనకు అలానే వస్తాయి. సో వెజిటేబుల్స్లో అన్నీ ఒకలా రావన్నమాట. కొన్ని వెజిటేబుల్స్ ఏమో మనకి అండర్ గ్రౌండ్ నుంచి వస్తాయి, రూట్స్ నుంచి వస్తాయి. ఓకే, కొన్ని వెజిటేబుల్స్ ఏమో ఫ్లవర్స్ పాలినేట్ అయ్యి ఫ్రూట్స్ ద్వారా వస్తాయి. చూడండి, ఇది వంకాయ పువ్వు నుంచి వంకాయ వస్తుంది. టమాటా పువ్వు నుంచి టమాటా వస్తుంది. ఇది దొండకాయ పువ్వు నుంచి దొండకాయ వస్తుంది. సో కొన్ని వెజిటేబుల్స్ ఏమో రూట్స్లో వస్తాయి, కొన్ని వెజిటేబుల్స్ ఏమో మొక్కలకు వస్తాయి కదా. మరి ఫ్రూట్స్ ఎక్కడ వస్తాయి? ఫ్రూట్స్ వేటికి వస్తాయి? ట్రీస్కి వస్తాయి. సో మీరు ఎంతవరకు చూసినప్పుడు పెద్ద ట్రీస్ ఏవైనా ఉన్నాయా? మనం అన్నం పంట చూసాము. మ్యాంగో ట్రీ, కరెక్ట్. మ్యాంగో ట్రీ, ఇమ్లీ ట్రీ, చింతపండు చెట్టు, కరెక్ట్, రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూసింది ఏంటి? అన్నం దేని నుంచి వచ్చింది? గ్రాస్ నుంచి వచ్చింది, అవునా కదా. సో ఇప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఏవేవి ఎట్లాంటి మొక్కల నుంచి వస్తున్నాయి, ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. అన్నం ఎక్కడి నుండి వస్తుంది? గడ్డి మొక్క నుంచి వస్తుంది కదా. పప్పు ధాన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చిన్న చిన్న మొక్కల నుంచి వస్తున్నాయి, రైట్. ఇవి ఎక్కడి వెజిటబుల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి కూడా చిన్న చిన్న మొక్కల నుంచే వస్తున్నాయి. మరి ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? పెద్ద చెట్ల నుంచి వస్తాయి కదా. చూడండి, మ్యాంగో చెట్టు, ఇంకా దీనికంటే పెద్ద చెట్టు ఉంటుంది. నాకు పిక్చర్ దొరక్క నేను చిన్నది పెట్టా. మ్యాంగో చెట్లు అందరు చూసుంటారు కదా, పెద్దగా ఉంటాయి కదా మ్యాంగో చెట్లు, అవునా కదా. ఇవి దానిమ్మ చెట్లు చూడండి ఎంత, ఇవి మరీ అంత పెద్దగా ఉండవు మ్యాంగో చెట్లు లాగా, బట్ చెట్లు లానే ఉంటాయి, చిన్న మొక్కల్లాగా అయితే ఉండవు, అవునా. బనానా కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అన్ని చెట్లలాగా ఉండదు. ఇది మాత్రం కొంచెం ఎక్సెప్షన్ అనుకోండి. ఓకే, ఇది సపోటా అనుకుంటా. సపోటా మొక్క ఉందా ఎవరి ఇంట్లో అయినా? సపోటా, జామకాయ ఎట్లుంటాయి? చెట్లే కదా, అవన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లు. సో ఫ్రూట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ట్రీస్, దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ప్లాంట్స్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్, ఆల్మోస్ట్ ఆల్ ద ఫ్రూట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ట్రీస్ ఎక్సెప్ట్ ఫ్యూ ఫ్రూట్స్ లైక్ గ్రేప్స్ కమ్ ఫ్రమ్ క్రీపర్స్ అనమాట. క్రీపర్స్ నుంచి వస్తాయి అవి. ఆరెంజెస్ అగైన్ దే కమ్ ఫ్రమ్ బిగ్ ట్రీస్. గోవా
గోవా కమ్ ఫ్రమ్ ట్రీ, బిగ్ ట్రీస్ నుంచి వస్తాయి గోవా అంతా జామకాయలు, సరేనా? సో ఇప్పుడు ఇప్పుడు చూడండి డిఫరెన్సెస్. అన్నం అన్నము, గోధుమలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? గడ్డి నుంచి వచ్చాయి అనుకున్నాం కదా. పప్పు ధాన్యాలు మ్యామ్ ఎక్కడి నుంచి నాకు వచ్చాయి? మ్యామ్ చిన్న విన్నానా? ఇప్పుడు వీట్ అది పల్సెస్ దాంట్లో థర్డ్ ప్లాంట్ ఉంది కదా మ్యామ్, ఒకటి పైకి ఒక ముద్ద లాగా పైన. ఇదా నాన్న? ఇది పల్సెస్ కాదు నాన్న, ఇవి మిల్లెట్స్. ఇవి మిల్లెట్స్. ఐ ఇది వచ్చి రైస్. ఇది రైస్, ఇదేంటి వీట్, ఓకేనా? ఇది మిల్లెట్స్. ఓకే ఇవన్నీ సెరల్సే నాన్న, ఇవన్నీ మనకి గ్రెయిన్స్. కాబట్టి చూడండి అన్ని ఆకులు చూడండి కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి, కానీ అన్ని ఒకటేలా ఉన్నాయా లేదా? మనకి ఈ ఆకులు చూడండి ఎలా ఉన్నాయో, డిఫరెంట్ ఉన్నాయి కదా. సో ఇవంతా గడ్డి మొక్కలు. మన గడ్డి మొక్కల నుంచి వచ్చేదాన్ని ఏమనుకున్నాం? రాసుకున్నారు కదా మీరు ఇందాక, గ్రెయిన్స్ అనుకున్నామా లేదా? సో మ్యామ్ అయితే ఇప్పుడు ఇందులో మిల్లెట్స్ ఒకటి, మిల్లెట్స్ అనే సపరేట్ గా ఇలా కిందికి లేవు కదా మ్యామ్, స్ట్రైట్ గా ఒక లైన్ లో ఉంది కదా మ్యామ్, అందులో నుంచి అవునా? మిల్లెట్స్. కరెక్టే, నువ్వు చెప్పింది బాగా, వెరీ గుడ్ అబ్జర్వేషన్. మనకి ఇది ఏమంటారంటే ఇది గింజలు వచ్చే ప్లేస్ అన్నమాట. గింజలు వచ్చే ప్లేస్, ఓకేనా? ఇవన్నీ ఆకులు పైన ఇది గింజలు వచ్చే ప్లేస్. మనకి మిల్లెట్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. జొన్నలు కానీ, రాగులు కానీ, బాజ్రా కానీ కొంచెం ఇలానే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ పైన చూసారా, ఇది డిఫరెంట్గా ఉంది. మనకి ఇవి చూడు, ఇవి ఇట్లా కింద వచ్చి కిందకి పడిపోతున్నాయి కదా. సో ఇక్కడ ఏమంటే మనకి వడ్లు వస్తాయి, బియ్యం వస్తుంది. ఇందులో ఏమో మనకి వీట్ వస్తుంది. ఇందులో ఏమో మనము వినాయక చవితికి పెడతాం కదా. ఇప్పుడు వినాయక చవితికి మనం ఒకటి పెద్దది ఇట్లనే పెడతాం. ఎవరికైనా గుర్తుందా? ఇలానే పొడుగ్గా ఒకటి కొనుక్కొని పెడతాము, మార్కెట్లో దొరుకుతుంది. బాజ్రా దొరుకుతుంది అనమాట, అప్పుడు అది పెడతాం మనం. సో ఇదేంటంటే ఇప్పుడు నీకు పైన అన్ని డిఫరెంట్ గానే ఉన్నాయి, ఓకేనా? కానీ ఓవరాల్గా చూస్తే వీటి ఆకులు చూడండి, ద టైప్ ఆఫ్ ప్లాంట్. ఆ టైప్ ఆఫ్ ప్లాంట్ ఏంటంటే గ్రాస్ ప్లాంట్స్ అనమాట అవంతా. మనకి బయట కూడా గడ్డి ఉంటుంది, కానీ ఆ గడ్డిలో ఇది రాదు. బట్ అవన్నీ ఒకటే టైప్ ఆఫ్ ఫ్యామిలీ, అన్నీ ఒకటే లాంటి గడ్డిలానే ఉంటాయి దాని ఆకులంతా. కానీ ఇప్పుడు ఇది చూసారంటే ఇందులో ఏముంది? ఆకులు వేరేలా ఉన్నాయి కదా, దీని కాయలు వేరేలా ఉన్నాయి కదా. డిఫరెన్స్ ఉన్నాయా లేదా? ఇవన్నీ మొక్కలు, వీటికి లీవ్స్ వేరేలా ఉంటాయి, ఓకే? ఇవి చెట్లు. సో ఇక్కడ మనం చూసామంటే డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క మొక్క, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంది. అన్నమేమో ఇక్కడి నుంచి వస్తుంది, పప్పు ధాన్యాలేమో ఇక్కడి నుంచి వస్తున్నాయి, వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఏమో ఇక్కడి నుంచి వస్తున్నాయి, వెజిటబుల్స్ కూడా ఇలాంటి మొక్కల నుంచే వస్తున్నాయి. సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ. కానీ వీటన్నిటికీ కామన్గా ఒక కనెక్షన్ ఉంది. అదేంటో ఎవరైనా చెప్పగలరా? హ్యాండ్స్ రేస్ చేయండి. అన్నిటికీ కామన్గా ఒక కనెక్షన్ ఉంది. లక్ష్మి చెప్పు. Mom, they grow all in soil. ఎస్, వెరీ నైస్, వెరీ నైస్. సో యా అండ్ మామ్ వాళ్ళ జర్మినేషన్ ప్యాటర్న్ కూడా ఒకటే. యా ఏంటది? Journey pattern. జర్మినేషన్ ప్యాటర్న్ కూడా యా. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే బయట చూడ్డానికి ఎంత డిఫరెంట్ గా ఉన్నా, ఒకటేమో పెద్దగా వృక్షంలా ఉంది, ఇంకొకటేమో చిన్న చిన్న గడ్డిలాగా ఉంది, ఇంకొన్నేమో మొక్కలు ఉన్నాయి. అవంతా మనం చూస్తే డిఫరెంట్ గా ఉన్నాయి. కానీ అన్నిటికీ కామన్ ఏంటి? సాయిల్తో పాటు సన్, వాటర్ కూడా కామనే. కానీ మనం ఇక్కడ ఏం చూస్తామంటే సాయిల్ గురించి చూద్దాం, ఓకేనా? సాయిల్ ఇప్పుడు చూడు, అన్ని ఈ గడ్డైనా సాయిల్ నుంచే రావాలి, మొక్కలైనా సాయిల్ నుంచే రావాలి కదా. ఇందాక మీరే చెప్పారు కదా, విత్తనం మనము సాయిల్లో వేస్తే అది చెట్టు అవుతుంది అని. సో ప్రతి ఒక్క దానికి సాయిల్ నుంచే వస్తాయి అన్నమాట. సో మనకి మన ఫ్రూట్స్, మన ఫుడ్ హెల్తీగా ఉండాలి అంటే సాయిల్ హెల్తీగా ఉండాలా లేదా? ఉండాలి మ్యామ్. మ్యామ్ అయితే నేను ఒక డౌట్ అడగొచ్చా మ్యామ్? అడుగునానా. అయితే ఇప్పుడు మనకి గ్రాస్ ప్లాంట్స్ ఉంటాయి కదా మ్యామ్, వాటికి లీవ్స్ ఉండవు కదా మ్యామ్? ఇవే నానా లీవ్స్, వీటినే గడ్డినే ఇప్పుడు గ్రీన్ గా ఉన్నాయి కదా, పొడుగ్గా షార్ప్ గా ఉన్నాయి చూడు, వీటినే లీవ్స్ అంటాం మనం. గ్రాస్ ప్లాంట్స్ లో దీస్ ఆర్ ద లీవ్స్. అంటే ఇవే ఫోటోసింథసిస్ అవే ఫోటోసింథసిస్ చేస్తాయి. ఇందులో ఏమో ఇవి ఫోటోసింథసిస్ చేస్తాయి, ఇందులో ఏమో ఇవే ఫోటోసింథసిస్ చేస్తాయి కదా. థ్యాంక్ యూ మ్యామ్. యా. సో ఇప్పుడు మనకి ఫుడ్ స్ట్రాంగ్ గా, ఇప్పుడు మనకి ఫుడ్ ఎందుకు కావాలి? మనకి ఎనర్జీ ఇవ్వాలి ఫుడ్, మనకి ఎనర్జీ కావాలి. ఇప్పుడు మీరు నన్ను డౌట్స్ అడగాలన్నా,
నేను చెప్పిన క్లాస్ వినాలన్నా, క్లాస్ అయిపోయాక బయటకు వెళ్ళి ఆడుకోవాలన్నా, చదువుకోవాలన్నా, హోంవర్క్ చేయాలన్నా మీకేం కావాలి? ఎనర్జీ కావాలా లేదా? సో మీరు ఆ ఎనర్జీ మనకు ఫుడ్ నుంచే కదా వస్తుంది. సో ఆ ఫుడ్ హెల్తీగా ఉండాలి అంటే అన్ని రకాల ప్లాంట్స్ మట్టి నుంచే వస్తున్నాయి. అలాంటప్పుడు మన మట్టి ఆరోగ్యంగా ఉండాలా లేదా? ఎస్ మ్యామ్. ఆరోగ్యం యా. అంటే సాయిల్ ఫర్టిలైజ్ అంటే డగ్ ఆఫ్ యానిమల్స్ అవన్నీ నార్మల్ ఫర్టిలైజర్స్ లాగా కాకుండా న్యాచురల్ ఫర్టిలైజర్స్ లాగా యూజ్ చేసి సాయిల్ ని ఇంకా ఫర్టిలైజ్ చేసి ప్లాంట్స్ ని ఇంకా వితౌట్ ఫర్టిలైజర్స్ గా న్యాచురల్ గా పెంచుతాయి మ్యామ్. యా, సాయిల్ ఫర్టిలిటీ గురించి బాగా చెప్పావు నువ్వు. సాయిల్ ఫర్టిలైజ్ అవ్వాలి అంటే మనం దానిలో డంగ్, కౌడంగ్ ఇలాంటివన్నీ వేస్తాం. దానివల్ల సాయిల్ యొక్క హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో మనము సాయిల్ ఫర్టిలిటీ అని కాకుండా దానికి కొత్త పేరు పెడదాం, సరేనా? ఏంటంటే అది ఓకే. అసలు సాయిల్ అంటే ఏంటి? సాయిల్ ఏంటి అసలు? ఈ సాయిల్ డెడ్ ఆర్ లివింగ్? సాయిల్కి లైఫ్ ఉందా లేదా? No. నో. Life, life is there, ma'am. ఎస్ Yes, అని ma'am. Life ఎంతమంది is అంటారు? there. నో అని ఎస్ అని ఎంతమంది అంటారో అందరు చేయొద్దండి. సాయిల్కి లైఫ్ ఉంది అనే వాళ్ళంతా చేయొద్దండి. ఓకే, ఓకే, ఓకే. సాయిల్కి లైఫ్ లేదు అనే వాళ్ళు చేయొద్దండి. ఓకే. సో సాయిల్కి లైఫ్ ఉంది అనే వాళ్ళు ఎందుకు సాయిల్కి లైఫ్ ఉంది ఎలా చెప్తారు? మీరు సాయిల్కి లైఫ్ ఉంది చెప్తారా? ఒకరు ఎవరైనా చేయొద్దండి. ఆద్య, ఆద్య చెప్పు. చెప్పు నానా. ఉంది. ఓకే, వెరీ గుడ్. సాయిల్ కి లైఫ్ ఉంది. ఎలా చెప్తున్నావు సాయిల్ కి లైఫ్ ఉందని? Plants వస్తాయి. ప్లాంట్స్ వస్తాయి కాబట్టి సాయిల్ కి లైఫ్ ఉంది. ప్లాంట్స్ కి లైఫ్ ఉంది కాబట్టి సాయిల్ కి లైఫ్ ఉంటేనే ప్లాంట్స్ కూడా లైఫ్ ఉంటుంది. లాజిక్ కరెక్ట్ గా ఉంది. వెరీ నైస్. సో మనకి మనకేం కనిపిస్తుంది అన్న? మనకి సాయిల్ కనిపించదు కదా. మనకి నార్మల్గా భూమి ఎక్కడ కనిపిస్తుంది? పైనే కనిపిస్తుంది. కింద ఏం కనిపించదు కదా మనకి. సుజిత్, నువ్వు చెప్తావా? Yes, ma'am. యా, చెప్పు నాన్న. Ma'am, it is also a part of nature only, no, ma'am. యా, ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ నేచర్. యా, లక్ష్మి నువ్వు Ma'am, నేను చెప్తావా? చెప్పొచ్చా మ్యామ్? ఉండు, లక్ష్మి చెప్పాక చెప్పు. Ma'am, soil has worms and it has a living beings inside. వెరీ నైస్. శాండ్ హ్యాస్ లివింగ్ బీయింగ్స్ ఇన్ ఇట్. వెరీ గుడ్. ఇంకా ఎవరు చెప్తారు? మ్యామ్ నేను మ్యామ్. యా, యా, చెప్పు జయేష్. మ్యామ్ అయితే ఇప్పుడు శాండ్ మనకి ఫుడ్ తినడానికి ప్లాంట్స్ ఇస్తుంది. ప్లాంట్స్ ని గ్రో చేయడానికి ఫర్టిలైజ్ 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 శాండ్ ఇస్తుంది. ఇంకా ఇంకా మనకి బిల్డింగ్స్ కట్టుకొని లివ్ చేయడానికి కూడా ప్లేస్ ఇస్తుంది. సో శాండ్ ఈస్ లివింగ్ ఫర్ us, మ్యామ్. ఫర్ హ్యూమన్స్ ద శాండ్ is living. So that sand has life, ma'am. Sand also sacrifice the sand life and protecting us, ma'am. నువ్వు చాలా చక్కని కాన్సెప్ట్ చెప్పావు జయేష్. సాయిల్ కి లైఫ్ ఉందా లేదా అని కంటే సాయిల్ మనకేం చేస్తుంది, మనకేం ఇస్తుంది అనేది చాలా బాగా చెప్పావు నువ్వు. సరేనా? ఇప్పుడు మనం సాయిల్లో అసలు ఏమేమి ఉంటాయి? మనకి నార్మల్గా సాయిల్ కనిపించదు కదా. మనం ఇప్పుడు చెట్టు చూస్తాము, చెట్టు పైనంతా కనిపిస్తుంది, ట్రంక్స్ అంతా కనిపిస్తుంది. రూట్స్ కనిపిస్తాయా మనకి? రూట్స్ అన్ని లోపల, ల్యాండ్ లోపల ఉంటాయి కదా. మనకి పైన కనిపించేది ఓన్లీ పైన లేయర్. ఏదో పైన ఉన్న మట్టి కనిపిస్తుంది, పైన గడ్డి ఉంటే గడ్డి కనిపిస్తుంది. కానీ ఇందాక ఎవరు లక్ష్మి చెప్పింది కదా, సాయిల్ లోపల చాలా ఆర్గానిజమ్స్ ఉంటాయి. చూడండి, నేను మీకు కనిపించాలన్నట్టు కొంచెం ఇట్లా పెద్ద పెద్దగా వేశాను, బట్ దీస్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ అనమాట. చిన్న 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 వార్మ్స్ ఉంటాయి, ఎర్త్ వార్మ్స్ లాంటివి ఉంటాయి, యాంట్స్ ఉంటాయి, టర్మైట్స్ ఉంటాయి, ఇంకా బ్యాక్టీరియా ఉంటుంది. సో బ్యాక్టీరియా అంటే మనకి డిజీజ్ని కాజ్ చేస్తాయి, బ్యాక్టీరియా చెడ్డది అని అనుకోకూడదు మనము. దెర్ ఆర్ ఆల్సో గుడ్ బ్యాక్టీరియా విచ్ హెల్ప్స్ us, which helps the soil. There is also fungi which helps the soil, right? సో ఈ ఫంగై ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, ఇంకా ఇట్లా చాలా చిన్న చిన్న ఆర్గానిజమ్స్ అన్నీ సాయిల్ లోపల బతుకుతూ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే అన్నీ కలిపి సాయిల్ని చాలా హెల్తీగా ఉంచుతాయి అన్నమాట, చాలా మంచిగా ఉంచుతాయి.
కదా. సో ఇవన్నీ ఒకదాంతో ఒకటి హెల్ప్ చేసుకుంటూ ఇంటరాక్ట్ అవుతూ సాయిల్ అంతా మంచిగా ఉంటాయి. ఆ మంచిగా ఉన్న సాయిల్ వల్ల మనం మొక్కలు నాటినప్పుడు మంచిగా మనకి మొక్కలు వస్తాయి. అదే ఈ సాయిల్ ఎకో సిస్టమ్ డిస్టర్బ్ అయిపోతే, ఇది పాడైపోతే, సో సాయిల్లో మనకి మినరల్స్ కూడా ఉంటాయి ఈ ఆర్గానిజమ్స్ కాకుండా. సో ఏంటి ఎన్పికే అంటాం కదా, పొటాషియం ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. మనం కౌడంగ్లో ఇందాక చెప్పారు కదా, కౌడంగ్ వేస్తే సాయిల్ రిప్లెనిష్ అవుతుంది అని. కౌడంగ్ వేయకపోయినా సాయిల్లో న్యాచురల్గానే అవన్నీ ఉంటాయి. కానీ మనకు కౌడంగ్ ఎందుకు వేయాల్సి వస్తుందో తెలుసా? ఎందుకో చెప్పనా నేను? మ్యామ్ అనన్య నువ్వు చెప్తావా? మ్యామ్ ఎస్ మ్యామ్. ఎందుకంటే అన్ని ఆద్య చెప్తావా? మ్యామ్ అనన్య చెప్పు. ఎందుకంటే మనం అన్ని కెమికల్స్ తో తయారు చేసిన ఫర్టిలైజర్స్ అవన్నీ వాడుతున్నాం కాబట్టి వేయాల్సి వస్తుంది మ్యామ్. యా, ఇది ఒక రీజన్, నేను ఒప్పుకుంటాను. ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా ఫర్దీన్? మ్యామ్ కౌడంగ్లో చాలా ఆర్గానిజమ్స్ లివ్ అవుతాయి మ్యామ్, బ్యాక్టీరియాస్ అట్లాగా. యా, వాటిలో కూడా నేను గుడ్ బ్యాక్టీరియా చెప్పొచ్చా ఉంటుంది మ్యామ్? కాబట్టి మనం అవి వేస్తాం, అది కూడా ఒక రీజన్. లక్ష్మి చెప్పు. మ్యామ్ నేను మ్యామ్ చెప్పొచ్చా? క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయరా, ఆన్సర్ చెప్తాను. యా, సో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకి natural గా కూడా మనకి సాయిల్లో న్యూట్రిషన్ ఉంటుంది, అసలు ఉండదని కాదు. కానీ మనం ఎందుకు అడిషనల్గా న్యూట్రిషన్ వేయాల్సి వస్తుంది? మ్యామ్ మనం కౌడంగ్ మ్యామ్ మాన్యూర్ ఎందుకంటే అలాంటివి వేస్తూ ఉంటాము. సాయిల్ లో ఉన్న ఎందుకంటే న్యూట్రియన్స్ ప్లాంట్స్ దాంట్లో కి సరిపోవచ్చు మేబీ. ఏనానా? ప్లాంట్స్ లో ఉన్న న్యూట్రియన్స్ సాయిల్ లో ఉన్న న్యూట్రియన్స్ ప్లాంట్స్ కి సరిపోవు కొన్నిసార్లు. సరిపోవు. ఓకే, అది దానివల్ల రీజన్. మాన్యూర్ లో ఎందుకు సరిపోవు అనేది నా క్వశ్చన్. మ్యామ్ ఎందుకు సరిపోవడం లేదు అనేదే నా క్వశ్చన్. మ్యామ్ ఎందుకంటే ఆల్రెడీ సాయిల్లో సాయిల్ లో ఒక ఉండే బ్యాక్టీరియా స్పెసిఫిక్ డిఫరెంట్, మాన్యూర్ లో ఉండే ఒక స్పెసిఫిక్ న్యూట్రియన్స్ ఉంటాయి. మ్మ్. కొన్ని దాంట్లో న్యూట్రియన్స్ కొన్ని తగ్గవచ్చు కూడా. అందుకే మనం మాన్యూర్ ఇంకా కౌడంగ్ వేస్తాం ఇంకా ఇంప్రూవ్ చేయడానికి. ఓకే, ఓకే, దిస్ ఈజ్ ఆల్సో నైస్ ఆన్సర్. బట్ ఇంకొంచెం డీప్గా మనం వెళ్దాము. ఆది, నువ్వు అప్పటి నుంచి చేయెత్తున్నావు నాన్న, ఏమైనా చెప్తావా? ఆ పాతదానికే చేయెత్తావా? సింధు గారు కీర్తన మెసేజ్ చేసిందండి ఓకే, ఆ చాట్ కీర్తన లో. చెప్పుమా. Ma'am, it is used so many times. I mean, It is with used. different crops, so it lacks with nutrients. వావ్, నైస్. సో మనం ఇక్కడ నుంచి బిల్డ్ చేద్దాం. కీర్తన ఏం చెప్తుందంటే, మనం అదే సాయిల్లో చాలాసార్లు మొక్కలు నాటడం వల్ల అది మొత్తం యూజ్ అయిపోయింది కాబట్టి మనం అడిషనల్గా న్యూట్రియంట్స్ వేయాల్సి వస్తుంది అంటున్నాం, అంతే కదా కీర్తన? Yes, ma'am. Yes, ma'am. యా, సో అది ఒక రీజన్. యా, మనము మొక్కల్ని పదే పదే నాటుతూ అదే తింటున్నాం కాబట్టి మనం మళ్ళీ అడిషనల్గా వేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు నేను మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా, ఓకేనా? ఏంటంటే, ఇప్పుడు మనం ఫస్ట్లో ప్లేట్ చూసామా? మన ప్లేట్లో డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? అన్నం ఉన్నాయి. అన్నం ఈజ్ కమింగ్ ఫ్రమ్ గ్రెయిన్స్, పల్సెస్, వెజిటబుల్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. అండ్ ఆల్సో వివర్ ఈటింగ్ ఫ్రూట్స్. సో ఇవన్నీ మన బాడీకి ఎట్లా హెల్ప్ చేస్తున్నాయి? ఒక్కొక్కటి ఇంటరాక్ట్ అయ్యి అన్నీ కలిపి మన బాడీకి హెల్ప్ చేస్తున్నాయి, అవునా కదా? అన్నీ ఉండడం. సో అదేవిధంగా ఈ ఈ ఈ అన్నము, ఈ ఫుడ్ ఏ ప్లాంట్స్ నుంచి వచ్చిందో ఆ ప్లాంట్స్ కూడా డిఫరెంట్ విధాలుగా సాయిల్తో ఇంటరాక్ట్ అవుతుందన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా సాయిల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో అవన్నీ కలిపి సాయిల్ని హెల్ప్ చేస్తాయి. సో దీనికి మీకు చెప్పాలంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. సో మీరు ఇంతకు ముందు చెప్పారు కదా, సెరల్స్, పల్సెస్, గ్రెయిన్స్, పల్సెస్, గ్రాస్ ప్లాంట్స్ అండ్ స్మాల్ ప్లాంట్స్ కదా. సో వీటి రెండిటికి ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే నాన్న, ఈ గ్రాస్ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు మనకి అన్నం పండించుకోవాలనుకో, మనం బియ్యం పండించుకోవాలనుకో, వాటికి చాలా న్యూట్రియంట్స్ కావాలి సాయిల్ నుంచి. సాయిల్ ఎక్కువ తీసుకుంటాయి అవి. అన్ని ప్లాంట్స్ తీసుకుంటాయి, కానీ ఈ ప్యాడీ ఏమంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటాయి. మళ్ళీ వాటర్ కూడా వాటికి ఎక్కువ కావాలి. అదే మన పప్పు ధాన్యాలు అనుకో, ఏం చేస్తాయి తెలుసా? వీటిని బ్యాలెన్స్ చేస్తాయి అన్నమాట. పప్పు ధాన్యాలు ఏం చేస్తాయంటే, ఈ గడ్డి తీసుకునే కొన్ని న్యూట్రియంట్స్ని పప్పు ధాన్యాలు భూమికి ఇస్తాయి, నైట్రోజన్ని భూమికి ఇస్తాయి అవి. సో దీని రూట్స్ చూసారా? నాడ్యూల్స్గా ఉన్నాయి, గమనించారా ఇక్కడ? సో దీనికి ఏం లేవు, దీనికైతే కొన్ని నాడ్యూల్స్ ఉన్నాయా? ఈ నాడ్యూల్స్లో ఒక మంచి బ్యూటిఫుల్ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట, వెరీ గుడ్ బ్యాక్టీరియా. ఇదేం చేస్తుందంటే నైట్రోజన్ని మళ్ళీ భూమిలోకి పంపించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడేమో గడ్డి తీసుకుంటుంది కదా, పోషకాల్ని సాయిల్ నుంచి గడ్డి తీసుకుంటుంది. కానీ పప్పు ధాన్యాలు ఏం చేస్తున్నాయి నాన్న?
ఆ తీసుకున్న వాటిని ఇస్తున్నాయి, రైట్? ఎంత బాగా బ్యాలెన్స్ చేస్తున్నాయి చూడు. మన బాడీలో ఎలా అయితే ఒకటేమో ఎనర్జీని ఇస్తున్నాయి, ఒకటేమో స్ట్రెంగ్త్ని ఇస్తున్నాయి, అలాగే భూమిలో కూడా ఒకటి తీసుకుంటుంది, ఒకటి ఇస్తుంది. అండ్ ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏం తెలుసా, వీటికి అంత ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. దీనికి కూడా నీళ్ళు కావాలి, ఖచ్చితంగా మొక్కలకి నీళ్ళు కావాలి, బట్ బియ్యంతో పోల్చుకుంటే వీటికి నీళ్ళు అంత అవసరం లేదు. ఓకేనా? సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా అంటే, ఇప్పుడు మీరున్నారు, పొద్దున్న నుంచి రాత్రి దాకా స్కూల్కి వెళ్ళారు, ఆడుకున్నారు, చదువుకున్నారు, అంతా పని చేస్తున్నారు. రాత్రి అయ్యేసరికి పడుకుంటామా లేదా? పడుకుంటాం. ఒక్కవేళ మనం పడుకోలేదంటే ఏమైపోతుంది మనకి? నిద్రపోలేదు అనుకో, ఒక 2 రోజులు నిద్రపోలేదు, 3 రోజులు నిద్రపోలేదు, 4 రోజులు నిద్రపోలేదు అనుకో, ఏమైపోతుంది? చాలా ఫుల్ టైర్డ్, టైర్డ్ అయిపోతాం మ్యామ్. అండ్ డ్రైన్డ్ ఫీవర్ అయిపోతాం, కూడా వస్తుంది. ఎగ్జాస్ట్ అయిపోతాం, డ్రైన్ చాలా అయిపోతాం. టైర్డ్ అయిపోయి మనకి కూర్చుంటేనే నిద్ర 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 తల కిందకి కరెక్ట్, వెళ్ళిపోతాం మ్యామ్. ఫుల్ టైర్డ్ అయిపోతాం కదా. సో సేమ్ భూమికి కూడా అలానే అవుతుంది అనమాట, మట్టికి కూడా అలానే అవుతుంది. మనం ఓన్లీ ధాన్యాలే పండించుకుంటూ ఉన్నాం అనుకో, ధాన్యాలే తింటున్నాం అనుకో, అప్పుడు మనం ఏం మ్యామ్ తింటే అయితే ఫార్మర్స్ ఇప్పుడు అవే మనం కదా. నిద్రపోకపోతే కొన్ని పడుకున్నప్పుడు కొన్ని మన బాడీలో ఉన్న కొన్ని సిస్టమ్స్ కొన్ని పనిచేస్తాయి మ్యామ్. అవును, అంటే అవును. బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ అవి కదా, మన హార్ట్ పనిచేస్తుంది, అన్ని పనిచేస్తాయి మన బాడీలో. మన ప్రమేయం లేకుండా అంటే కొన్ని పనిచేసే కొన్ని ఆర్గన్స్ చాలా ఆర్గాన్స్ ఉంటాయి. రెస్ట్ తీసుకొని కొన్ని ఆర్గాన్స్ పనిచేస్తాయి మ్యామ్. అవును, సో కరెక్ట్. ఆర్గాన్స్ కి జయేష్ నీది మ్యూట్ అయిపోయిందిరా. ఇప్పుడు మనం పడుకున్నప్పుడే ఆర్గన్ వర్క్ చేస్తున్నాం. అప్పుడు మనం పడుకోకపోతే మిగతా ఆర్గన్స్ కి రెస్ట్ ఉండదు, ఇంకా యాజ్ ద సేమ్ టైం ఆర్గాన్ కూడా పనిచేయదు మ్యామ్. అంతే, సో యా. సో సో మనకి నిద్ర వస్తుంది ఊరికే మ్యామ్. యా, సో మన బాడీలో ఎలా అయితే మనకి రెస్ట్ కావాలా లేదా, ఎప్పుడు మనం ఎప్పుడు మనం పని చేస్తూనే ఉన్నాము, నిద్రపోవడం లేదనుకో, అప్పుడు మన బాడీ కొలాప్స్ అయిపోతుందా లేదా? కొన్ని డేస్కి కొలాప్స్ అయిపోతుంది కదా. అలాగే మట్టి కూడా అంతే. ఇప్పుడు మనము ఓన్లీ అన్నం తింటూ ఉన్నాం అనుకో నాన్న, రోజు పప్పు తినడం లేదనుకో, మనం ఓన్లీ అన్నమే తింటున్నాము, పప్పు తినట్లేదు, ఇంకా శనగలు తినట్లేదు, శనగపప్పు తినడం లేదు, ఇట్లా ఏవి తినడం లేదు, ఓన్లీ బియ్యం బియ్యం, అన్నం అన్నం, చపాతీలు ఇవే తింటున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? మనం ఏం తింటున్నామో ఫార్మర్స్ అవే కదా పండిస్తారు, అవునా కాదా? మనం ఏం తింటున్నామో అవే పండిస్తారా లేదా? జస్ట్ ఒక్క నిమిషం. సో మన ఫార్మర్స్ మనం తినేవే పండిస్తారు, అప్పుడు ఏమవుతుంది? ఒకటే టైప్ ఆఫ్ ప్లాంట్, ఒకటే టైప్ ఆఫ్ రైసే వేసి 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 రైస్ ఏం చేస్తుంది, అన్నీ తీసేసుకుంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేసే పప్పు ధాన్యాలు వేయడం లేదు మనము. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఓన్లీ మనం ఇది మాత్రమే, గడ్డి మాత్రమే వేసామనికి, మట్టి చూసారా బాధపడిపోతుంది, మట్టి డల్ అయిపోతుంది, టయర్డ్ అయిపోతుంది కదా. అప్పుడు మనకి ఎక్స్ట్రా న్యూట్రిషన్ బయట నుంచి మనం వేయాలి. ప్రతిసారి మనం దానికి కౌడంగ్ వేయడము, ఫర్టిలైజర్స్ వేయడము, ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వేయడము, పెస్టిసైడ్స్ వేరేది, అవి వేరే. సో ఇవన్నీ వేయడం, ఇదంతా ఎందుకు? ఎందుకంటే మనం చాలా సారం దాని నుంచి తీసేస్తున్నాం బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్ల కదా. అదే మనం పప్పు ధాన్యాలు కూడా ఈక్వల్గా తిన్నామనుకోండి, మనం తింటుంటే ఫార్మర్స్ పండిస్తారా లేదా? అప్పుడు ఏమవుతుంది? రెండు బ్యాలెన్స్ అవుతాయి. అప్పుడు సాయిల్ చూడండి ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, మిల్లెట్స్ కాదు, ఈ గ్రెయిన్స్లో కూడా డిఫరెంట్ గ్రెయిన్స్ ఉంటాయనుకున్నాం కదా మనము. గోధుమలు ఉంటాయనుకున్నాము, ఇక్కడ మిల్లెట్స్ ఉంటాయనుకున్నాము. సో రైస్కి మాత్రమే చాలా వాటర్ కావాలి, అదే గోధుమలకు అనుకోండి మరి అంత అవసరం లేదు, రైస్ కంటే తక్కువ చాలు. మిల్లెట్స్ కనుకోండి ఇంకా డ్రై క్రాప్స్ అనమాట అవి, అది నీళ్ళు చాలా తక్కువ ఉన్నా కూడా వచ్చేస్తాయి. సో మనం ఓన్లీ అన్నం తింటున్నాం అనుకో నాన్న రోజు, ఏమవుతుంది? భూమిలో వాటర్ కంటెంట్ అంతా ఎక్కువ తీసేసుకుంటుంది కదా, అప్పుడు కష్టం కదా, వాటర్ ఎక్కువ వాడాలి. అదే మనం అప్పుడప్పుడు రాగి ఇడ్లీలని, జొన్న ఇడ్లీలని, మిల్లెట్ ఇడ్లీలని ఇట్లాంటివి కూడా తింటూ ఉన్నాం అనుకో, అప్పుడప్పుడు యాడ్ చేసుకున్నాం అనుకో, ఏమవుతుంది? సాయిల్ హెల్తీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది కదా. సో ఈ గ్రెయిన్స్ పల్సెస్ అనేవి ఒక టీం అనమాట. అవేంటంటే మన బాడీలో మన హెల్త్కే కాదు, మన ఎర్త్ హెల్త్కి, మన సాయిల్ హెల్త్కి కూడా ఇవి టీమ్ లాగా పనిచేస్తాయి. గ్రెయిన్స్ పల్సెస్ ఆర్ లైక్ ఏ టీమ్,
ఓకే, ఇది రాసుకోండి మీరు బుక్లో, బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. గ్రెయిన్స్, పల్సెస్ రెండు తినాలి మనము. ఎందుకు? మన కోసం మాత్రమే కాదు, భూమి కోసం కూడా. ఓకేనా? అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు చూసారు ఈ గడ్డి నుంచి మనకు అన్నం వస్తుంది, ఇందులో నుంచి మనకు పప్పు వస్తుంది చిన్న చిన్న మొక్కల నుంచి. మరి ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పెద్ద చెట్టు నుంచి వస్తున్నాయి కదా. పెద్దగా ఉన్నాయా? చూడు, రూట్స్ చూసారా? గమనించండి, రూట్స్ ఇవేమో చిన్నగా ఉన్నాయి రూట్స్. మీకు తెలుసు కదా, గడ్డిని ఇట్లా పీకేస్తే వచ్చేస్తాయి చేతికి, వాటికి రూట్స్ ఏం కిందకు ఉండవు, పైన పైనే ఉంటాయి కదా. అదే మీరు చెట్టుని పిగ్గలరా? మామిడి చెట్టుని ఇట్లా పిగ్గలమా? పీకలేం మ్యామ్. ఎవరు పీకలేరు కదా మామిడి చెట్టుని. అది గడ్డ అనుకో పీకేయచ్చు కదా, స్ట్రాంగ్ గడ్డ అనుకో, ఇద్దరు ముగ్గురు కలిపి పీకేయచ్చు. సో గడ్డ అంటే దీని ఒక చేతను పీకేస్తున్నాను. యా, సో దీని రూట్స్ ఏంటంటే పైన పైనే ఉంటాయి అనమాట, పైన సాయిల్ని ఖర్చు పెట్టుకొని ఉంటాయి. కానీ ఈ రూట్స్ చూడండి ఎంత కిందికి వెళ్తాయి అంటే మొత్తం సాయిల్ని ఇట్లా పట్టుకుంటాయి అనమాట. అది సాయిల్కి స్ట్రెంగ్త్ని ఇస్తాయి, సాయిల్కి ఒక యాంకర్ లాగా. సపోజ్ ఇప్పుడు పెద్ద వాన వచ్చింది అనుకోండి, వాన వస్తే ఇవన్నీ కొట్టుకుపోవచ్చు, కానీ చెట్టు కొట్టుకుపోతుందా? పోదు. ఎందుకు? మరీ పెద్ద వాన వస్తే ఏం చేయలేం, కానీ చిన్న చిన్న వానలకైతే చెట్లు కాపాడుతాయి అన్నమాట సాయిల్ని కదా. సో అందుకే మనము ఫ్రూట్స్ ఎక్కువ తినడం వల్ల చెట్లు కూడా ఎక్కువ ఉంటాయి, అవునా కదా. సరే, సపోజ్ మనం ఫ్రూట్సే తినడం లేదనుకో, ఓన్లీ బియ్యమే తింటున్నాం అనుకో, అప్పుడు ఫార్మర్స్ ఏమనుకుంటారు, ఓ వీళ్ళకి ఫ్రూట్స్ అక్కర్లేదు, సో మనం ఏం ఫ్రూట్ ట్రీస్ పెట్టక్కర్లేదు, మనం ఓన్లీ బియ్యం వేసుకుందాం, ఎందుకంటే పిల్లలు అందరూ బియ్యమే తింటున్నారు, అన్నమే తింటున్నారు అనేసి అనుకొని ఫార్మర్స్ ఏం చేస్తారు, ఓన్లీ ఇవే చేస్తారు, అప్పుడు ట్రీస్ అన్నీ పోతాయి. జయేష్ మ్యామ్ అయితే చెప్పు. ఇప్పుడు మనం ఓన్లీ రైస్ ఎక్కువ తింటే మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, ఫ్యాట్ కూడా ఎక్కువ అవుతుంది మ్యామ్. ఇంకా ఎట్ ఏ టైమ్ ద ఫార్మర్స్ ఓన్లీ రైస్ పెడితే శాండ్ కి ఫర్టిలిటీ ఉండకుండా ఎవ్రీ టైమ్ అంటే ఈసారి రైస్ వేస్తే నెక్స్ట్ టైం వీట్ లేకపోతే అనదర్ ప్లాంట్ వేయాలి మ్యామ్. లేకపోతే ఒకేసారి రైస్ వేస్తే నువ్వు చెప్పిన దాంట్లో ఒక చిన్న కరెక్షన్, ఒకసారి రైస్ వేస్తే మళ్ళీ వీట్ వేసినా వీట్ కూడా గ్రెయిన్సే కదా. రైస్ వీట్ రెండు ఒకటే. సో ఒకసారి రైస్ వేస్తే నెక్స్ట్ క్రాప్ ఏమేయాలి వాళ్ళు? ధాన్యాలు ఫ్రూట్స్ పప్పులు ధాన్యాలు వేయాలి. ఫ్రూట్స్ అనేవి చూడు, ఇప్పుడు రైస్ అనేది మనకి మొక్కలు ఇవి ఎన్ని మంత్స్ ఉంటాయి? 3 months, 4 months, 6 months తర్వాత మొత్తం అన్ని పీకేస్తాం, అంతా హార్వెస్ట్ చేసేస్తాం, కట్ చేస్తాం, మళ్ళీ కొత్త సీడ్స్ వేస్తాం. కానీ ట్రీస్ అలా కాదు. ట్రీస్ ఏంటి, ఒక్కసారి నాటుతాం, అవి పెద్దగా అవుతాయి, పెద్దగా అయ్యి ఫ్రూట్స్ ఇస్తాయి. సో అవి మాటి మాటికి మనం ఏమీ పెంచక్కర్లేదు, ఒక్కసారి పెంచుతాం అవి, కానీ లేట్గా పెరుగుతాయి, అవునా కదా. కాబట్టి మీరు మాటి మాటికి చేయాల్సిన పని ఉండదు ఇక్కడ. సో ట్రీస్ అనేవి ఖచ్చితంగా ఉండాలి, పొలంలో ట్రీస్ ఉండాలి. ఇంకేంటి, ఇవి వచ్చి మార్చి వేయాలి. జయేష్ చెప్పినట్టు ఒకసారి ప్యాడీ వేస్తే ఇంకొకసారి పప్పు ధాన్యాలు వేయాలి. కానీ వాళ్ళు అలా వెయ్యాలి అంటే డిమాండ్ ఉండాలి కదా. ఇప్పుడు ఫార్మర్స్ వేస్తారు ఓకే, కానీ మనం తినకపోతే వాళ్ళు ఎందుకు వేస్తారు? మనం సరిగ్గా తినాలి కదా, మనం తింటేనే వాళ్ళు వేస్తారు, అర్థమైందా? సో ఫ్రూట్ ట్రీస్ ఏం చేస్తాయంటే దే హోల్డ్ ద సాయిల్ సో స్ట్రాంగ్ టుగెదర్, అన్నిటినీ కలిపి గట్టిగా పట్టుకుంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చెప్పుకోవచ్చు, హ్యాపీగా ఉంటే సాయిల్. సో ఇప్పుడు మీరే అనుకోండి, మీరు హ్యాపీగా ఉంటే అన్ని పనులు బాగా చేస్తారు కదా. అదే మీరు డ్రెయిన్ అయిపోయారు, ఎగ్జాస్ట్ అయిపోయారు అంటే అప్పుడు మీరు చదువుకోగలరా? ఎనర్జీ ఉండదు కదా. అలాగే సాయిల్ కూడా హ్యాపీగా హెల్తీగా ఉందనుకోండి, మంచి ఫుడ్ని ఇస్తుంది మనకి. అదే సాయిల్ టయర్డ్ అయిపోయింది అనుకోండి, మనం ఎన్ని బయట నుంచి ఎన్ని వేస్తా ఉన్నా కూడా సాయిల్ టయర్డ్ అయిపోతూనే ఉంటుంది, అప్పుడు మనం సరిగ్గా పెంచుకోలేము. ఓకే, యా. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లైన్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కనిపిస్తుందా నాన్న? ఇది వాట్ వీ పుట్ ఆన్ అవర్ ప్లేట్ డిసైడ్స్ నాట్ జస్ట్ అవర్ హెల్త్. మన ప్లేట్లో మనం ఒక రోజుకి మనం ఏమేమి తింటున్నాము అనేది, కార్బోహైడ్రేట్స్ అన్నాం, ప్రోటీన్స్ అన్నాం, ఫ్యాట్స్ అన్నాం, అలా మనకంతా మన బాడీకి కావాలి. మనం ఏం తింటున్నాం అనేది మన బాడీకి మాత్రమే కాదు, మనకు హెల్ప్ చేస్తుంది, మన బాడీని హెల్తీగా ఉంచుతుంది. కానీ మనం ఏం తింటున్నామో అది మన సాయిల్ని కూడా హెల్తీగా చేసే స్కోప్ ఉంది, అంత పవర్ ఉంది మన చాయిస్కి. చెప్పు జయేష్. ఇప్పుడు మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రైస్ అవన్నీ ఎంత తింటున్నామో సేమ్ మనం ఎంత ఫుడ్ కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో అట్టే శాండ్ నేచర్ కి
సేమ్ అంతే ప్రయారిటీ ఇవ్వాలి మ్యామ్. ఎందుకంటే నేచరే కదా మ్యామ్ మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని చేసి ఇక్కడ నేను ఏం ఇచ్చేది. చెప్తున్నానంటే నాన్న కొంచెం డిఫరెంట్గా చెప్పాను. నేను ఏం చెప్పానంటే నువ్వు చెప్పింది ఏంటి, మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం సాయిల్కి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి, సాయిల్ హెల్త్కి అని. కానీ నేను ఏం చెప్తున్నానంటే మనం ఏం తింటున్నామో దాన్ని బట్టి మన హెల్త్ డిసైడ్ అవుతుంది కదా. మనం హెల్తీగా ఉన్నామా లేదా అని మనం ఏం తింటున్నామో డిసైడ్ అవుతుంది. కానీ మనం ఏం తింటున్నామో దాన్ని బట్టి సాయిల్ హెల్త్ కూడా డిసైడ్ అవుతుంది. మనం ఎప్పుడు రైసే తిన్నామనుకో సాయిల్ హెల్తీగా ఉండదు. అదే మనం రైస్, పప్పులు అన్ని ఈక్వల్ ప్రపోర్షన్స్లో తిన్నామనుకో అప్పుడు సాయిల్ హెల్తీగా ఉంటుంది. మనం అసలు ఫ్రూట్సే తినడం లేదనుకో అప్పుడు ఏమవుతుంది, ఫ్రూట్సే వద్దు వీళ్ళకి, మేము ఇంకా పెంచక్కర్లేదు ఫ్రూట్ ప్లాంట్స్ అని అనుకుంటారు ఫార్మర్స్. అంతే కదా, వాళ్ళకి డిమాండ్ ఉంటే కదా వాళ్ళు పెంచుతారు. సో మనము అన్నీ కరెక్ట్గా తింటే అప్పుడు ఆ డిమాండ్ ప్రకారం ఫార్మర్స్ కూడా కరెక్ట్గా పెంచుతారు. అప్పుడు సాయిల్ కూడా హెల్తీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇది అర్థమైంది ఇక్కడ వరకు అని నాకు తెలియాలంటే నేను మీకు ఒక చిన్న గేమ్ పెడతాను ఇప్పుడు. స్మాల్ గేమ్. ఓకే, ఎవ్రీవన్ రెడీ ఫర్ ద గేమ్? ఆల్ రెడీ? అందరు చేయొద్దండి. Yes, ఎవ్రీవన్ ma'am. రెడీ? ఎస్. Yes, ma'am. ఎస్ మ్యామ్. ఓకే, రెడీ రెడీ టు రెడీ. ప్లే మ్యామ్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నేను మీకు ఒక ఫుడ్ ఐటమ్ చూపిస్తాను. ఓకే, ఆ ఫుడ్ ఐటమ్ మాత్రమే మనం తింటే సాయిల్ హ్యాపీగా ఉంటుందా అన్హ్యాపీగా ఉంటుందా అనేది క్వశ్చన్ మీకు. Unhappy. Malla repeat. ఓకే, క్వశ్చన్ ఇప్పుడు గేమ్ ఏంటంటే నేను మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తా, ఒక ఫుడ్ పిక్చర్స్ చూపిస్తా. ఆ ఫుడ్ పిక్చర్స్ చూసి ఒకవేళ సపోజ్ నేను మీరు ఎవరో ఒకరు ఆ ఫుడ్ మాత్రమే తింటున్నాం అనుకో, మనం రోజు ఎవ్రీడే అలా అదొక్కటే తింటున్నాం అనుకో, అప్పుడు మన సాయిల్ హ్యాపీగా ఉంటుందా అన్హ్యాపీగా ఉంటుందా అనేది క్వశ్చన్. ఓకేనా? Unhappy. Ma'am. యా, ఫస్ట్ థింగ్ ఇది వెజ్ ఫ్రైడ్ రైస్ అనుకోండి. ఓకే, నౌ దెర్ ఈస్ వెజ్ ఫ్రైడ్ రైస్. నేను రోజంతా ఓన్లీ వెజ్ ఫ్రైడ్ రైసే తిన్నా. నాకు వెజ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం, నేను అదే తింటా, నేను రోజు అదే తింటా. పప్పు తినను, కూరగాయలు తినను, దాంట్లో కొంచెమే కూరగాయలు ఉన్నాయి, నేను పప్పే తినను అసలు. అప్పుడు నా సాయిల్ హ్యాపీగా ఉంటుందా అన్హ్యాపీగా ఉంటుందా? అన్హ్యాపీగా ఉంటుంది Unhappy, మ్యామ్. ma'am. అన్హ్యాపీగా Unhappy, ఉంటుంది. ma'am. మ్యామ్ ఎందుకంటే వెరీ గుడ్. ట్రీస్ లేదు మ్యామ్. ట్రీస్కి సంబంధించిన లేదు, ఫ్రూట్సే లేవు, పప్పు ధాన్యాలు కూడా లేవు కదా. దిస్ ఈజ్ నాట్ ఏ బ్యాలెన్స్డ్ మీల్. ఎందుకంటే మనం ఎక్కువ సార్లు ఒకే క్రాప్ వేస్తే అలా శాండ్ కూడా అన్హ్యాపీ అయిపోతాం మ్యామ్. వెరీ గుడ్, ఐఎమ్ సో హ్యాపీ మీకు అర్థమైంది నేను చెప్పింది అనేసి. మ్యామ్ అలాగే ప్రోటీన్స్ లేకపోతే మన హెల్త్ కూడా డిస్ట్రాయ్ అవుతుంది. వెరీ గుడ్. సో మ్యామ్ అట్లాగే చెట్టులు లేవంటే సాయిల్ స్ట్రాంగ్ ఉండదు కదా మ్యామ్. యా, కరెక్ట్. సో ఇంకా మన మనకి బాడీకి ఎక్కువ మంచిది ఆక్సిజన్ కాదు కూడా ప్రోటీన్ రాదు. లేకపోతే కదా. ప్రోటీన్ లేకపోతే మన బాడీకి మంచిది కాదు, అక్కడ పప్పు ధాన్యాలు లేకపోతే మనకి మంచిది కాదు, కానీ సాయిల్కి కూడా మంచిది కాదు. అవునా కదా? సాయిల్ ఈజ్ ఆల్సో అన్హ్యాపీ, రైట్? నౌ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది టమాటా రైస్ అనుకోండి, ఏవో కొన్ని టొమాటోస్ ఉన్నాయి పైన, టొమాటోస్ కూడా వాడారు, టొమాటో ఇస్ అ వెజిటేబుల్. అండ్ వడియాలు అగైన్ దే ఆర్ మేడ్ ఫ్రమ్ రైస్. సో ఈ మీల్ నేను తింటా, అప్పుడు నా సాయిల్ హ్యాపీగా ఉంటుందా అన్హ్యాపీనా? అన్హ్యాపీయే మ్యామ్. అన్హ్యాపీనే, మళ్ళీ సేమ్ కదా, ఓన్లీ అన్హ్యాపీ మ్యామ్. అన్హ్యాపీ మ్యామ్. వెరీ గుడ్. సో ఓన్లీ గ్రెయిన్సే ఉన్నాయి, ఇంకేమీ లేవు అక్కడ. ఓకే, నా ఇప్పుడు ఓకే, రోటీ విత్ చోలే కర్రీ. చోలే తెలుసా మీ అందరికి? చోలే తింటారా? పూరి చోలే తింటారా? మ్యామ్. వెరీ గుడ్. చోలే ఈజ్ ఆల్సో ఒక పప్పు ధాన్యం, ఇట్స్ ఆల్సో ఏ పల్స్. ఓకే, సో ఇప్పుడు నా మీల్స్ లో వీట్ ఉంది, రోటీ ఉంది, పల్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నా సాయిల్ హ్యాపీనా కాదా? నాట్ కంప్లీట్లీ హ్యాపీ, బట్ ఇంతకు ముందుతో పోల్చుకుంటే మీడియం. యా, మీడియం. ఇంకా దీంట్లో ఏం లేదు, ఫ్రూట్స్ లేదు. అవునా? అంతే మ్యామ్. చాలా మందికి ఫేవరెట్ ఏంటిది? నూడిల్స్, మ్యాగీ. సో ఇప్పుడు నేను ఓన్లీ మ్యాగీ తింటానా? ఓన్లీ మ్యాగీ తింటాను, నాకు మ్యాగీ ఫేవరెట్. మమ్మీ నాకు రోజు మ్యాగీనే చేసి, నేను ఇంకేం తినను. మ్యాగీ దేంతో తయారైద్ది మ్యామ్? సో మ్యాగీ యాక్చువల్గా ఏంటంటే మైదా నుంచి చేస్తారు. ఆ మైదా అంటే ఏంటి? గోధుమల నుంచి వస్తుంది అనమాట.
గోధుమల్ని మళ్ళీ ప్రాసెస్ చేయడం వల్ల మైదా వస్తుంది. గోధుమలు అంటే గడ్డి మొక్కలు, సెరల్స్, గ్రెయిన్స్ అవి కూడా. ఓకే, ఫస్ట్లో మనం చూసాం కదా రైస్ లాగా గోధుమలతో రోటీ చేసుకుంటాం కదా, అట్లా ఆ గోధుమల్ని ఇంకొంచెం ప్రాసెస్ చేసి వైట్గా చేసి మైదా చేస్తారు. ఆ మైదా నుంచి చేస్తారు నూడిల్స్. అన్హ్యాపీ ఇదేంటి? ఓన్లీ సెరల్స్. మ్యామ్ సాయిల్ కూడా అన్హ్యాపీగా ఉంటది, మనం ఆర్గాన్స్ కూడా Ma'am, unhappy. soil will be unhappy, ma'am. సో ఇప్పుడు మీ అందరికి ఒక లింక్ అర్థమైందా? ప్లాంట్ వేసి ఎప్పుడు ఒకే ఒక ప్లాంట్ వేసి సాయిల్ కి ఎనర్జీ లేక దాని వల్ల సాయిల్ కూడా అన్హ్యాపీ అయిపోతుంది. సో ఇప్పుడు మీ అందరికీ ఒక పాయింట్ అర్థమై ఉండాలి. ఏంటి అంటే మనం తినే ఫుడ్ మనకి మాత్రమే కాదు, భూమిని కూడా ఇంపాక్ట్ చేస్తుంది, సాయిల్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అంతేనా? మనకి ఎలాగైతే హాని చేస్తుందో ఇది, సో భూమి మనం ఒకటే అనమాట. భూమికి ఏదైనా మంచి చేస్తే మనకి మంచి చేస్తుంది, మనకు మంచి చేస్తే భూమికి మంచి చేస్తుంది. సో సపోజ్ మీరు స్టిల్ మ్యాగీ తినాలి, ఎప్పుడో ఒకసారి తినాలి, రోజు కాదు ఎప్పుడైనా తినాలి అనుకోండి. దీన్ని ఎలా మార్చుకోవచ్చో మీకు చెప్పనా? ఒక కిటుకు చెప్పనా? ఒక చిన్న టిప్ ఏంటంటే, ఫుల్ మ్యాగీ చేసుకోకుండా సగం మ్యాగీ చేసుకొని ఇంకో సగం బఠానీలు వేసుకోండి. బఠానీ అంటే ఏంటి? పల్సెస్. సో మనం ఏం చేస్తున్నాం? బ్యాలెన్స్ చేస్తున్నాం. నేను మ్యాగీ తినమని చెప్పట్లేదు మిమ్మల్ని, మ్యాగీ మొత్తానికి అవాయిడ్ చేస్తే బెస్ట్. అసలు మ్యాగీ తినకండి అనే చెప్తాను. కానీ మీకు ఎప్పుడైనా ఎప్పుడైనా తిందాంలే అనిపిస్తుంది కదా. అసలు తినకూడదు, నేను కూడా తినను. కానీ మనం ఒకేసారి మానేయాలంటే ఒక్కొక్కసారి కష్టంగా ఉంటది కదా, అట్లాంటప్పుడు మాత్రమే. అంటే మా అమ్మ ఇంట్లో రాగితో చేస్తుంది మ్యామ్. సో రాగితో చేసినా కూడా ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు మనం రాగులతో చేసిన, జొన్నలతో చేసిన మ్యాగీని అవి మళ్ళీ సెరల్స్ మాత్రమే ఉంటాయి. మీకు అవి బ్యాలెన్స్ కావాలంటే ఏం చేయాలి? ఇట్లా బఠానీనో చోలేనో ఏదో ఒకటి వేసుకోవాలి. కరెక్ట్ గా ఉంటుంది మ్యామ్. గ్రెయిన్స్ అండ్ పల్సెస్ రెండు మన ఫుడ్ లో ఉండాలి. ఓకే మ్యామ్, అలాగే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి, వెజిటబుల్స్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. బట్ నేను ఇంకా ఏమంటున్నానంటే, సో రైస్, పల్సెస్ ఎంత ఇంపార్టెంటో ఫ్రూట్స్ కూడా, వెజిటబుల్స్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ అవర్ బ్యాలెన్స్డ్ ప్లేట్. ఓకేనా? ఎప్పుడో ఒకసారి ఇది తినకపోతే పర్లేదు, ఎప్పుడో ఒకసారి ఓన్లీ టమాటా రైస్ తింటే పర్లేదు, కానీ అది రొటీన్ అవ్వకూడదు. సరేనా? సో పొద్దున ఉప్మా తింటాము, మధ్యాహ్నం రైస్ తింటాము, మళ్ళీ సాయంత్రం మ్యాగీ తింటాము, ఇంక ఇట్లనే తిన్నాము. పల్లీలు ఎందులోకి వస్తాయి మ్యామ్? పల్లీలు అనేవి యాక్చువల్గా అవి ఏంటంటే నాన్న లెగ్యూమ్స్ కింద వస్తాయి, కానీ అవి డిఫరెంట్. పల్లీలు మనకి రూట్స్కి వస్తాయి అన్నమాట, పైన రావు. ఇప్పుడు మనకి పొటాటో, క్యారెట్ ఎట్లా రూట్స్కి వస్తాయో, పల్లీలు ఎట్లా రూట్స్కి వస్తాయి. కానీ దానిలో ఫుడ్ సోర్స్ అయితే ప్రోటీనే ఉంటుంది, కానీ అది సెరల్స్ కాదు, పల్సెస్ కాదు, అది ఒక డిఫరెంట్ ప్లాంట్. ఓకేనా? సో ఇప్పుడు మనము పొద్దున ఉప్మా తింటాం. ఉప్మా ఎక్కడి నుండి వస్తుంది? గోధుమల నుంచి వస్తుంది, అది సెరల్స్. అన్నం సెరల్స్, నైట్ రోటీ సెరల్స్. ఇలా రోజంతా మనం సెరల్సే తిన్నామనుకో, సాయిల్ ఎట్లయిపోతుంది? పాడైపోతుందా లేదా? సో మనం బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఫస్ట్ చూపించిన ప్లేట్ బ్యాలెన్స్డ్ ప్లేట్, రైట్, విత్ ఫ్రూట్స్, ఇవన్నీ కలుపుకుని తింటే దెన్ అవర్ సాయిల్ విల్ బి హ్యాపీ అండ్ హెల్తీ. సో దట్ మనకు కూడా మంచి ఫుడ్ ఇస్తుంది కదా. అర్థమైందా అందరికి? ఇప్పుడు ఇవన్నీ తినడం వల్ల సాయిల్ హ్యాపీనా అన్హ్యాపీనా? Unhappy, ma'am. ఎందుకు? ఎందుకు? దాంట్లో మైదా అండ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. మైదా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ వీట్ ని ఎక్కువ పండిస్తారు కదా మ్యామ్. సో వీట్ ని ఎక్కువ పండించడం వల్ల సాయిల్ కూడా ఫర్టిలైజ్ పోతుంది మ్యామ్. సూపర్ నాన్న, అందరికి బాగా అర్థమైంది అయితే. సో ఒక రీజన్ వచ్చి దీంట్లో అంతా మోస్ట్లీ మైదా, ఇంకా చిప్స్ అయితే నీకు పొటాటో చిప్స్ కూడా ఉంటాయిలే, బట్ మోస్ట్లీ బిస్కెట్స్ వీటిలో అంతా మైదానే ఎక్కువ ఉంటుంది కదా. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇవి తింటున్నాం అనుకో, ప్లాస్టిక్ కూడా వస్తుంది. ఈ ప్లాస్టిక్ ఏం చేస్తాం?
భూమిలో ఈ పడేస్తాం. ప్లాస్టిక్ వల్ల Soil సాయిల్ into- అంతా సాయిల్ డర్టీ అండ్ సాయిల్ అండ్ అయిపోయింది. ఫర్టిలైజర్ మొత్తం పోతుంది మ్యామ్. సాయిల్కి అస్సలు ఇష్టం లేదు ప్లాస్టిక్ అంటే, అస్సలు అంటే అస్సలు ఇష్టం లేదు సాయిల్కి, సరేనా? Ma'am, సో సాయిల్ ఈజ్ అన్హ్యాపీ. సాయిల్ని హ్యాపీగా ఉంచాలి అంటే సాయిల్ మనకి ఎంత చేసింది, మట్టి మనకి ఎంత ఫుడ్ ఇస్తుంది, మనకి ఎనర్జీ ఇస్తుంది కదా. సో మట్టికి మనం ఏందో కొంచెం ఇవ్వాలా లేదా? సో సాయిల్కి మనం థ్యాంక్ యూ చెప్పాలా లేదా? థ్యాంక్ యూ ma'am, ఎలా అట్లా చెప్తాం? థ్యాంక్ యూ చెప్పి సాయిల్ కూడా దండం పెట్టుకోవాలి మ్యామ్. ఎస్, థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ అనేది వర్బల్ ఫామ్లోనే కాదు, ఓ సాయిల్ థ్యాంక్ యూ అని చెప్పడమే కాదు, దానికి తగ్గట్టుగా మనం యాక్షన్స్ కూడా చెయ్యాలి. దానికి తగినట్టు యాక్షన్స్ అంటే ఏంటి? సాయిల్ని హ్యాపీగా ఉంచాలి. ma'am, ప్లాంటింగ్ మోర్ ట్రీస్. ప్లాంటింగ్ మోర్ ట్రీస్ అనేది ఒక ఆస్పెక్ట్, అదంతా నువ్వు ఎక్కడికో వెళ్ళి చెయ్యాలి. కానీ మనం అన్నిటికంటే సింపుల్గా ఏం చేయొచ్చు, మనం ఇంట్లో కూర్చొని చేయొచ్చు. ఏంటది? చూసింగ్ అవర్ Plantation. ఫుడ్స్, చూసింగ్ అవర్ ఫుడ్స్ వి ఈట్, మనం తినే ఫుడ్స్. ఇప్పుడు ప్లాంటింగ్, కాంపోస్టింగ్ ఇవంతా చెయ్యొచ్చు నాన్న, మనం బయటకు వెళ్ళి చేయాలి, ఎక్స్ట్రా పని చేయాలి కదా. అవన్నీ కాకుండా జస్ట్ ఇంట్లో ఉండి కూడా మనం చెయ్యొచ్చు ఏమన్నా సాయిల్కి అంటే. మనం తినే ఫుడ్ బట్టి కూడా మనం ఏం చూస్ చేసుకుంటున్నాం, మనం రోజు ఫ్రూట్స్ తింటున్నామా లేదా, మనం పల్సెస్ తింటున్నామా లేదా, మనం ఓన్లీ సెరల్స్ తింటున్నామా, మన ఫుడ్ ఎలా ఉంది, డైవర్సిటీ అన్నమాట, రకరకాల ఫుడ్ తింటున్నామా, ఒకటేలాగా తింటున్నామా. ఇప్పుడు పూరి చపాతి పొంగల్, పూరి చపాతి ఉప్మా ఇవన్నీ చూడడానికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క టిఫిన్ లా ఉంది, కానీ అన్నిట్లో వాడేది సెరల్సే మనం వాడేది కదా. అలా కాకుండా మనం కొంచెం పల్సెస్ యాడ్ చేసుకుంటే అప్పుడు వీఆర్ లైక్ ఛాంపియన్స్ ఆఫ్ ద సాయిల్. సాయిల్ విల్ బి వెరీ హ్యాపీ విత్ అస్ కదా. లైక్ కొన్ని ఫ్రూట్స్, అలానే కొంచెం చపాతి, కొంచెం కర్డ్, కొంచెం కర్రీ ఇవంతా తింటే బ్యాలెన్స్డ్ డైట్ లాగా మనకి అన్ని Exactly. న్యూట్రియన్స్ అంతా సాయిల్ కూడా హ్యాపీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, వెరీ నైస్. సో ఇట్స్ ఆల్ కనెక్టెడ్ అనమాట. మనం తినే ఫుడ్ మనకు మాత్రమే కాదు, సాయిల్కి కూడా హెల్ప్ చేస్తే అంత కనెక్టెడ్, ఇట్స్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. చూసారా, ఎక్కడో మట్టి, ఎక్కడో ఫార్మర్ పండించే సాయిల్, ఎక్కడో ఎక్కడో సాయిల్ ఉన్న సాయిల్కి మన ప్లేట్లో పెట్టుకునే ఫుడ్ కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంది, అంత కనెక్షన్ ఉంది. అర్థమైందా? సో ఇప్పుడు మీకు చిన్న హోంవర్క్ ఇవ్వనా, వెరీ స్మాల్ హోంవర్క్. ఓకే, మనకి కామన్గా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, ఇడ్లీ, దోశ. యూ కెన్ లిస్ట్ అవుట్ మీ ఇంట్లో చేసే కామన్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ని లిస్ట్ అవుట్ చేసుకోండి. ఇడ్లీ, దోశ, పొంగల్, ఉప్మా, కిచిడి, పూరి, ఇంకా ఏమేమి చేస్తారో మీ ఇంట్లో అన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఫైండ్ అవుట్ దానిలో సెరల్స్ ఉన్నాయా, లెగ్యూమ్స్ ఉన్నాయా, రెండు ఉన్నాయా, ఒక్కటే ఉందా, ఏవి ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? సపోజ్ ఇప్పుడు ఇడ్లీ అనుకోండి, ఇడ్లీలో ఏమేమి ఉన్నాయి, ఓన్లీ సెరల్స్ ఉన్నాయా, సెరల్స్తో పాటు పల్సెస్ కూడా ఉన్నాయా? అట్లే దోశలో ఓన్లీ సెరల్స్ ఉన్నాయా, పల్సెస్ కూడా ఉన్నాయా? ఓకేనా? దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. చేస్తారా? చేస్తాం మ్యామ్. ఓకే, చేస్తాం మ్యామ్. చేస్తాం మ్యామ్. చేస్తాం మ్యామ్. చేస్తారా? సో వెరీ నైస్. సో పిల్లలు అందరికి అర్థమైందా నేను ఏం చెప్పాను? ఏమి బాగా అర్థమైంది మ్యామ్. I like the class, ma'am. I like the class, ma'am. థ్యాంక్ యూ నానా. I too like the class, ma'am. థ్యాంక్ యూ నానా. ఒకసారి మీరు వీడియో ఆన్ చేయొచ్చు కదా, నేను చూస్తాను. మీరు అందరు నన్ను చూసారు కదా, నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది కదా. ఒకసారి ఆన్ చేయండి అందరు వీడియో. సింధు గారు, thank you. నాకు కూడా కొత్త విషయం చెప్పారు. నేను కూడా సాయిల్ ఛాంపియన్ అవుతాను ఇవాళ నుంచి. థ్యాంక్స్ అండి శ్రీలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద కిడ్స్. థ్యాంక్ యూ. అండ్ లవ్లీ సెషన్. యా చెప్పినానా సుజిత్? Ma'am, I know you, ma'am. నీకు నేను తెలుసా, తిరుపతిలో కలిసావా? Yes, ma'am. I will come to nature walk, ma'am. యా, నాకు కూడా అనిపించింది రా, నేను చూసినప్పుడు ఎక్కడ చూసాను, నేను ఎక్కడన్నా చూసానా, కలిసానా అని అనుకున్నా నేను. అవును. ఎవరెవరు ఇక్కడ తిరుపతి వాళ్ళు, తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? సుజిత్ ఒక్కటేనా? మాది తిరుపతి దగ్గర సులూర్పేట, మ్యామ్. ఇస్రో సెంటర్, మ్యామ్. నైస్ నైస్. ఇస్రో సెంటర్, మ్యామ్.
ఓ సూపర్ రా, మమ్మల్ని అంతా పిలుచుకెళ్ళు మరి ఇస్రోకి. మ్యామ్ దగ్గరలో మిస్, మీరు వస్తే తీసుకొని వెళ్తాను మిస్. వస్తాను. యూ ఆల్ కెన్ కాల్ మీ అక్క, ఓకేనా? యా ఇందుకు మీ నంబర్ ఇస్తారా? యా శ్రీలక్ష్మి మేడంకి ఇస్తాను, తీసుకోండి. ఓకే. ఎవరు అడిగారు నెంబర్ ఇప్పుడు? షేర్ సుజిత? చేస్తాను, గ్రూప్ లో షేర్ చేస్తాను, ఓకేనా? ఓకే ఓకే నాన్న, మీరు హోంవర్క్ చేసి శ్రీలక్ష్మి గారితో కానీ షేర్ చేయండి, నాతో కానీ షేర్ చేయండి, ఓకేనా? చిన్న హోంవర్కే కదా, ఏం లేదు. మీ మమ్మీ డాడీని కూడా అడగాలి మీరు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి, మీకు తెలిసింది వాళ్ళకి చెప్పండి, ఎందుకు మనం Ma'am, రెండు తినాలి అని. can I send in the group, ma'am? యా గ్రూప్ లో సెండ్ చేయండి, నేను చూస్తాను గ్రూప్ లో షేర్ ద ఉన్నాను. గ్రూప్ కింద గ్రూప్ నాన్న. యా ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వెరీ Thank you, వెరీ Ma'am, లవ్లీ కిడ్స్. మీకు తిరుపతిలో అంతా మీరు చాలా ఎక్కడ తెలుసు ma'am? ఆల్రెడీ, నేను సగమే చెప్పాను, మీకు ఆల్రెడీ చాలా తెలుసు, మీరే చెప్పారు చాలా వరకు. చాట్ బాక్స్ కూడా ఇవాళ ఫుల్ ఎంగేజింగ్ గా ఉండింది, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆగాను. అదర్వైజ్ అదే నేను స్క్రీన్ షేర్ చేశాను కదా, సో నాకు చాట్ బాక్స్ కనిపించలేదు. అవును, చాట్ కనబడదు. అదే నేను 2-3 సార్లు ట్రై చేశాను, మీరు మంచి ఫ్లోలో ఉన్నారు. కొద్దిమంది పిల్లలు చక్కగా చెప్పారు ఆన్సర్స్ చాట్ బాక్స్ ఓ లో. సారీ నాన్న, నేను చూడలేదు రా చాట్ బాక్స్, ఎందుకంటే నేను స్క్రీన్ షేర్ చేస్తాను కదా, నాకు చాట్ రాదు, సో మీరు చేయొద్తుంటే ఐ నాకు వాస్ ట్రైయింగ్ టు తెలియదు. అప్రిషియేట్ దెమ్, ఫీల్ అవ్వకండి. యా అక్కడక్కడ అందుకే షేర్ కూడా చేశాను వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పినప్పుడు. యా థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ యూ లైక్ అక్నాలెడ్జ్ దెమ్. ఇట్స్ మై ప్లెజర్. ఓకే